హలో అండి. గుడ్ ఈవెనింగ్. యెస్. గుడ్ ఈవెనింగ్. హ్మ్. ఇవాల్టి మన సెషన్‌లో మనం ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఏపీ కరెంట్ అఫైర్స్ స్పెషల్ సెషన్స్ మనకి 5 సెషన్స్ ఉన్నాయి. ఈ 5 సెషన్స్‌లో మనం నెక్స్ట్ 5 డేస్ ఇవాల్టి నుంచి 5 డేస్ ఏపీ కరెంట్ అఫైర్స్ గురించి చదువుకోబోతున్నాం. ఒక్కొక్క సెషన్‌లో 6-7 టాపిక్స్. వీలైతే చిన్న టాపిక్స్ అయితే కొంచెం ఎక్కువ. 6-7 టాపిక్స్ వరకు కరెంట్ అఫైర్స్ సెషన్‌లో మనం నేర్చుకుందాం. రైట్? సరే. మరి ఇవాళ ఏమేం టాపిక్స్ ఉన్నాయి? ఏంటి? ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇక్కడ దీని ఉద్దేశ్యం 2 అండి. ఒకటి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను యూజ్ అవ్వాలి. అటు మెయిన్స్‌కి ఎవరికైతే స్టూడెంట్స్‌కి ఇది యూజ్ అవ్వాలి, ఎవరికైతే స్టూడెంట్స్‌కి ఇది ఇంపార్టెంట్ అనిపిస్తుందో, సో వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఉండాలి. ఆ 2 పర్పసెస్‌తో ఈ సెషన్స్ మనం ఏపీ కరెంట్ అఫైర్స్ సెషన్స్ 5 సెషన్స్ మనం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ సెషన్. మరి దాంట్లోకి వెళ్ళే ముందు ఒకసారి మన ప్లాట్‌ఫార్మ్ గురించి చూసేసి, ఆ తర్వాత ఇష్యూస్‌లోకి వెళ్ళిపోదాం. ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీకి సంబంధించిన లార్జెస్ట్ ప్లాట్‌ఫార్మ్. డిఫరెంట్ ఎడ్యుకేటర్స్ అవైలబుల్‌గా ఉన్నారు. ఒక కోర్స్‌కి ఎన్రోల్ అయిన మిగిలిన వాళ్ళందరి కోర్సెస్ మనం చూసుకోవచ్చు. రైట్. డిఫరెంట్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు. మరి కోర్స్‌లో జాయిన్ అవుతే ఏమేం ఫీచర్స్ ఉంటాయి? కోర్స్ ఫీచర్స్ ఏంటి అన్నది ఇక్కడున్నాయి. అకాడమీ కోర్స్ యొక్క ఫీచర్స్ ఏంటి? స్పెషల్ సెషన్స్ అనేటటువంటివన్నీ ఫ్రీ సెషన్స్ అన్నమాట. ఈ సెషన్స్‌లో ఫ్రీ సెషన్స్‌లో మనము చాలా క్లాసెస్ చేసేసున్నాం ఆల్రెడీ. ఇవన్నీ కూడా ఫ్రీ సెషన్స్ యొక్క టాపిక్స్. ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. అవి కాకుండా మనం రివిజన్ సెషన్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రివిజన్ సెషన్స్ కని ఒక కోర్స్ చేశాం. సో, ఆ కోర్స్ కూడా మీరు వీలైతే చూసుకోవచ్చు. కోర్స్ కూడా మనం చేశాము. దాని ఫీచర్స్ ఏంటి అని ఇక్కడున్నాయి. ఏ కోర్స్‌కి ఎన్రోల్ అవ్వాలన్నా సరే డీఎంఆర్ లైవ్ అన్న కోడ్ మీరు యూజ్ చేసుకోవచ్చు. 10% డిస్కౌంట్ వస్తుంది. రైట్. మరి దానికి సంబంధించి ఎలా ఎన్రోల్ అవ్వాలి ఏంటి అన్న దానికి స్టెప్ వైస్‌గా ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1, 2 అలాగా. సో, ఈ స్టెప్స్‌ని ఫాలో అయ్యి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. మరి అది మన ప్లాట్‌ఫార్మ్‌కి సంబంధించిన డీటెయిల్స్. ఇందాకన్నట్టు 5 సెషన్స్, 5 డేస్. ఓవరాల్‌గా మనం ఒక 40 టాపిక్స్ వరకు ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చదువుతామండి. యెస్. అందరికీ గుడ్ ఈవెనింగ్ అండి. గుడ్ ఈవెనింగ్. కొద్దిగా యాక్టివ్‌గా ఉండండి. సో, మీకు తెలిసిన ఇష్యూస్ కూడా చెప్తూ ఉండండి. అంటే దాని రిలేటెడ్‌గా ఏమన్నా కాన్సెప్ట్స్ ఉంటే మీరు చెప్తూ ఉండొచ్చు. మధ్యలో క్వెషన్స్ ఉంటే అడుగుతూ ఉండొచ్చు. రైట్. మనం స్టార్ట్ చేద్దాం. మరి ఫస్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ జలకళ స్కీమ్. ఇంకొక విషయం ఏంటి అంటే లాస్ట్ 5 సెషన్స్‌లో 2 సెషన్స్ మనం ఏపీ రిలేటెడ్ స్కీమ్స్ గురించి చేశాము. ఓవరాల్‌గా ఈ మంత్‌లో మనం 10 సెషన్స్ చేయబోతున్నాం. ఫస్ట్ 2 సెషన్స్ స్కీమ్స్ గురించి చేశాము. ఆ తర్వాత ఒకటి లిటరరీ కాంట్రిబ్యూషన్స్. అసలు ఎవరెవరు లిటరరీ కాంట్రిబ్యూషన్స్ చేశారన్నది చూసాము. ఇరిగేషన్‌కి సంబంధించి 2 సెషన్స్. ఇరిగేషన్ రిలేటెడ్‌గా 2 సెషన్స్. స్కీమ్స్ అన్నీ కవర్ చేస్తూ 2 సెషన్స్ చేశాం. ఒకవేళ ఎవరన్నా చూడని వాళ్ళుంటే అది చూడండి. ఇక్కడ కరెంట్ ఇష్యూలో ఉన్నటువంటి స్కీమ్స్. వైఎస్ఆర్ జలకళ అనేటటువంటి స్కీమ్. దీన్ని ఏ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చనేది మనకి ఇంపార్టెంట్. ఒకటి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఆ స్కీమ్ ఏంటి? దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఓవరాల్ ఎక్స్‌పెండిచర్స్ ఇలాంటివి అడుగుతారు. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్నెలా అడుగుతారు? వాటర్ కన్జర్వేషన్‌కి సంబంధించి లేదా వాటర్‌ని అందరికి ఫార్మర్స్ అందరికి వచ్చేలాగా ఇరిగేషన్ అందరికి ఉండే విధంగా గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ ఇలా అడిగినప్పుడు ఇలాంటి స్కీమ్స్ చూడాలి. ఏపీ వైఎస్ఆర్ జలకళ స్కీమ్ అనేటటువంటిది స్పెసిఫిక్‌గా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్‌కి. మనకి ఫార్మర్స్ తెలుసు కదా! లార్జ్ ఫార్మర్స్, మీడియం ఫార్మర్స్, స్మాల్ అండ్ మార్జ్ ఫార్మర్స్ ఇలాగా స్మాల్ అండ్ మార్జినల్ చిన్న, సన్నకారు రైతులు అంటారు. సో, వీళ్ళ కోసం స్పెసిఫిక్‌గా తీసుకొనొచ్చిందనమాట. ఈ స్కీమ్ ప్రకారం ఏంటి? గవర్నమెంట్ అనేటటువంటిది అరిడ్ రీజియన్స్, అప్‌లాండ్స్‌లో వాటర్ సరిగ్గా ఉండదు. సో, అప్‌లాండ్స్, అరిడ్ రీజియన్స్‌లో అక్కడ బోర్ వెల్స్ వేసుకోవడానికి గవర్నమెంటే మనీ అనేటటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. 4 సంవత్సరాల వరకు. అంటే 2020 నుంచి 2024 వరకు ఇంత బడ్జెట్‌తో 2,340,00,00,000 బడ్జెట్‌తో ఎవరి కోసమండి? స్మాల్, మార్జినల్. ఇవి పాయింట్స్ మనకెందుకు ఇంపార్టెంట్ నేనెందుకు స్ట్రెస్ చేస్తున్నానో చూడాలి. అందరి ఫార్మర్స్‌కి కాదు. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ 2 హెక్టేర్స్ కంటే ల్యాండ్ తక్కువుంటే, అంటే ఓవరాల్‌గా 5 ఎకరాలు. 5 ఎకరాల లోపలే ల్యాండ్ ఉంటే వాళ్ళని మనము స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అంటాం. అవునా కాదా? 5 ఎకరాల లోపు ఉంటేనే డెఫినిషన్ ఏంటి? 5 ఎకరాల లోపు లేదా 2 హెక్టేర్స్. ఒక హెక్టేర్ యెస్. అవునా? ఆ నార్మ్ తీసేసారా? మరి కొత్త నార్మ్స్ ఏంటి? స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. సో, ఎవరైతే వీళ్ళున్నారో కొత్త నార్మ్స్ ఏంటండి? ఏదైనా ఐడియా ఉందా మీకు? స్మాల్ మార్జినల్ ఫార్మర్స్. మనకి అగ్రికల్చరల్ సెన్సస్ అనేటటువంటిది ఉందండి. ఈ అగ్రి సెన్సస్ అనేటటువంటి దాంట్లో
స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్‌ని ఈ విధంగా డిఫైన్ చేయడం జరిగిందనమాట. ఓకే. ఇది తీసేసారా? ఈ స్కీమ్ కింద అంటున్నారా? ఓకే. అది చూద్దాం. చేంజ్ నార్మ్స్ ఏంటో చూద్దాం. మనము స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అంటే ఎవరు అన్నది డిఫైన్ చేస్తున్నాం. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అంటే 2 హెక్టేర్స్ లోపలున్న వాళ్ళు లేదా వాళ్ళనే 5 హెక్టేర్స్ లోపలున్న వాళ్ళు. ఇనీషియల్‌గా ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్‌కి బోర్‌వెల్స్ కోసం అన్నమాట. బోర్‌వెల్స్‌ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరైతే నీడీ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా బోర్‌వెల్స్‌ని డ్రిల్ చేయడం కోసం ఇది తీసుకొనొచ్చారు. యెస్. ఎనీ ఫార్మర్. ఎనీ ఫార్మర్ అనే దాంతో రీప్లేస్ చేసుకోండి. ఏ ఫార్మర్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఫ్రీ బోర్‌వెల్స్. దీనివల్ల నెగెటివ్స్ కూడా ఉన్నాయండి. చూద్దాం. బట్ ప్రస్తుతానికైతే మన ఏపీలో రెయిన్ ఫెడ్ ఏరియాస్ అంటే వర్షాధార ప్రాంతాలు మరియు ఈ అప్‌లాండ్ ఏరియాస్ ఇవేవైతే ప్లాట్యూ అప్‌లాండ్ ఏరియాస్ అంటాం. సో, వీటిలో ఉండేటటువంటి ప్రాంతాల్లో వాటర్ అనేటటువంటిది కంటిన్యూయస్ సప్లై ఆఫ్ ఇరిగేషన్ లేనప్పుడు అలాంటి వాటిలో అగ్రికల్చర్‌కి వీటికి ఖచ్చితంగా ఇరిగేషన్ కావాలి. దానికోసం బోర్‌వెల్స్‌ని తవ్వేందుకు గాను కాస్ట్ అవుతుంది. ఆ కాస్ట్ గవర్నమెంట్ భరించేలాగా ఈ వైఎస్ఆర్ జలకళ అనేది తీసుకొనొచ్చారు. దీని యొక్క ఫీచర్స్ ఏంటి? ఇనీషియల్‌గా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఇప్పుడు చేంజ్డ్ నార్మ్స్ ప్రకారం ఏ ఫార్మర్ అయినా అప్లై చేసుకోవచ్చు. సో, 5 లాక్ ఎకర్స్ 5 లక్షల ఎకరాలని కల్టివేషన్‌లోకి తీసుకొని రావాలి. గ్రౌండ్ వాటర్ బేస్డ్ ఇరిగేషన్ ద్వారా. ఇది కనుక ఫెయిల్ అయింది అంటే దీనివల్ల చాలా నెగెటివ్స్ కూడా ఉన్నాయి. అదేంటో చూద్దాం కొద్దిసేపట్లో. రైట్. రూరల్ ఏరియాస్‌లో మరి ఈ బోర్‌వెల్స్‌ని డ్రిల్ చేయడము, దానికి సంబంధించి బడ్జెట్ ఎంత ఇదంతా ఉంది. మరి ఓకే. రైట్. దానికి సంబంధించి ఒకసారి దాని పాజిటివ్స్ ఏంటి? నెగెటివ్స్ ఏంటి? ఇప్పటివరకు మనం చదువుకున్న పాయింట్స్ అన్నీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా యూజ్ అవుతాయి. బట్ దాని పాజిటివ్స్ ఏంటి? ఆ స్కీమ్ వల్ల ఏం పాజిటివ్స్ ఉన్నాయి? దాని నెగెటివ్స్ ఏంటి? ఇవి 2 తెలుసుకుందాం. పాజిటివ్స్ ఏంటండి? చెప్పాలి. యాక్టివ్‌గా ఉండండి. అందరూ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండండి. సో, దాని యొక్క పాజిటివ్స్ ఏంటి? వైఎస్ఆర్ జలకళ అన్నారు. మరి అలాంటి స్కీమ్ గ్రౌండ్ వాటర్ అనేటటువంటిది తీసుకొనొస్తా ఉన్నారు. ఏం పాజిటివ్? అగ్రికల్చర్. అంతేనా? సో, అగ్రికల్చర్‌లో ఫార్మర్స్‌కి వాళ్ళ యొక్క కాస్ట్ ఆఫ్ అగ్రికల్చర్ తగ్గుతుంది. అంతేనా? వాళ్ళే ఇంతకుముందు భరించాలి. సో, ఇప్పుడు ఆ కాస్ట్ ఆఫ్ అగ్రికల్చర్ తగ్గినట్టు. బర్డెన్ తగ్గుతుంది. ఫార్మర్స్ యొక్క బర్డెన్. చాలా మంది మీకు తెలిసే ఉంటుంది డెట్ బర్డెన్ అంటాం. డెట్ బర్డెన్ అంటే అప్పుల ఊబిలో కూరుకొనిపోయేది రెండిటి కోసమండి. ఒకటి ఇలాంటి బోరు బావి తవ్వినప్పుడు ఒకసారి తవ్వుతారు. వాటర్ రాదు. మళ్ళీ ఇంకొకసారి. సో, ఇలాగ అప్పుల ఊబిలో కూరుకుపోయేందుకు ఒకటి బోరు బావి రీజన్. రెండోది పంట చేతికొచ్చే టైంలో మరి పాడైపోవడం. అవి 2 రీజన్స్. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ అగ్రికల్చర్ తగ్గింది. యెస్. ఫార్మర్ డెట్ బర్డెన్ నుంచి బయటకొస్తాడు. డెట్ బర్డెన్‌లోకి వెళ్ళకుండా ఉంటారు. అంతేనా? యెస్. ఫార్మ్ సూసైడ్స్‌ని కంట్రోల్ చేయొచ్చు. వెరీ గుడ్ అండి. ఫార్మ్ సూసైడ్స్ ఎందుకవుతున్నాయి? డెట్ బర్డెన్ వల్ల. సో, ఇవి ఫార్మ్ సూసైడ్స్‌ని డెట్ బర్డెన్‌ని తగ్గిస్తుంది. యెస్. అగ్రికల్చరల్ ల్యాండ్ ఏదైతే అగ్రికల్చరల్ ల్యాండ్ ఉందో ఇప్పుడు, సో, ఇరిగేటెడ్ ల్యాండ్ అనేటటువంటి పర్సెంటేజ్ పెంచుతుంది. అంతేనా? ఇరిగేటెడ్ ల్యాండ్ ఏరియాని పెంచుతుంది. ఇంకేమవుతుంది? ఫార్మర్స్‌కి ఇన్‌కమ్ పెరుగుతాయి. అవునా కాదా? ఫార్మర్ యొక్క ఇన్‌కమ్ పెరుగుతుంది. దానివల్ల రూరల్ పావర్టీ తగ్గుతుంది. అవునా కాదా? అవునా అండి? సో, రూరల్ ఏరియాస్‌లో రూరల్ పావర్టీ తగ్గుతుంది. రూరల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ తగ్గుతుంది. ఓవరాల్‌గా ఫార్మర్స్ ఇన్‌కమ్ పెరుగుతుంది. ఇవి తగ్గుతాయి. నెక్స్ట్ రూరల్ డెవలప్‌మెంట్‌కి అల్టిమేట్‌గా ఇది దారితీస్తుంది. సో, ఒకవేళ మనకి ఇలా అడిగారు. ఈ స్కీమ్ ఉంది కదా! దీని బెనిఫిట్స్ ఏంటి? దీనికున్న కన్సర్న్స్ ఏంటి? అని అడిగారనుకోండి. ఇవి రాసుకోవచ్చా మీరు? ఇదిగో ఈ స్కీమ్‌కి సంబంధించి ఇవి ప్రొవిజన్స్. ఈ స్కీమ్‌కి సంబంధించి ఇవి ప్రొవిజన్స్. 5 లక్షల ఎకరాలని సాగులోకి తీసుకొని రావాలి. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్‌కి స్పెసిఫిక్‌గా, నీడీ ఫార్మర్స్‌కి ఇన్ జనరల్‌గా ఇరిగేషన్ అందించేందుకు, గ్రౌండ్ వాటర్ బేస్డ్ వాటర్ అందించేందుకు ఈ స్కీమ్ తీసుకొచ్చారు. రెయిన్ ఫెడ్ ఏరియాస్, అప్‌లాండ్ ఏరియాస్‌లో నేచురల్‌గా ఇరిగేషన్ సిస్టమ్స్ అవైలబుల్‌గా ఉండవు కాబట్టి వాటికి సపోర్ట్. ఇది అర్థమైపోయింది. నెగెటివ్స్ చెప్పండి. దీనివల్ల ఏమేం నెగెటివ్స్ ఉండొచ్చు? వాటర్ లెవెల్స్ డిప్లీషన్ అవుతాయి. అవునా కాదా? వాటర్ లెవెల్స్ డిప్లీట్ అవుతాయి. మనకి ఇప్పుడు పంజాబ్, హర్యానా ఈ ప్రాంతాల్లో గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఏ ఇంపాక్ట్ కనిపించిందండి? ఇలాగ ఎక్సెసివ్ గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ అనేటటువంటిది మొదలైంది. గ్రౌండ్ వాటర్ టేబుల్ చాలా పడిపోయింది. గ్రౌండ్ వాటర్ డిప్లీషన్, సాయిల్ ఫర్టిలిటీ తగ్గిపోయింది. అవునా?
సాయిల్ ఫర్టిలిటీ తగ్గిపోతుంది. ఎందుకని? ఎక్సెసివ్ వాటర్ యూసేజ్ ఉండొచ్చు. మనకి ఫ్రీగా బోర్ బావి, ఫ్రీగా పవర్. సో, సాయిల్ ఫర్టిలిటీ ఇవి తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. ఓవరాల్‌గా వాటర్ లెవెల్స్ తగ్గిపోతే అక్కడ ఉండేటటువంటి ఎకాలజీ, బయోడైవర్సిటీ మీద నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అంతేనా? ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీ మీద నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. మీకు తెలుసో లేదో ఓవరాల్‌గా ప్రపంచంలోనే ఎక్కువ గ్రౌండ్ వాటర్ బేస్డ్ అగ్రికల్చర్ ఫాలో అయ్యేది ఇండియాలోనే. ఓవరాల్‌గా వరల్డ్‌లోనే గ్రౌండ్ వాటర్ బేస్డ్ ఇరిగేషన్ ఎక్కువగా ఫాలో అయ్యేటటువంటి దేశం ఏంటి? మన ఇండియానే అన్నమాట. రైట్? సో, ఈ విధంగా మరి దీనివల్ల ఎకనామిక్‌గాను ఫార్మర్స్ నష్టపోతారు. ఇనీషియల్‌గా బస్ట్ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ నష్టపోయే అవకాశం ఉంది. సో, నష్టం వస్తుంది కదా అని వదిలేస్తామా? ఆ! నెగ్లిజెన్స్ ఒకవేళ ఉంటే క్లోజ్ చేయకపోతే చిన్న పిల్లలు పడిపోయి చనిపోవచ్చు. అవన్నీ కూడా ఉన్నాయి. సో, సరే నష్టముందా అని తెలిసిందండి. రైట్? కానీ ఏం చేయొచ్చు? దీనికి సొల్యూషన్ ఏంటి మరి? అందుకని చెప్పి ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో మరి సాగునీటి ఇది లేదు. మరేం చేయాలి? బోర్ బావి తవ్వకుండా ఉంటే ఎట్లా? గవర్నమెంట్ తవ్వకపోయినా సరే ఫార్మర్స్ అయినా తవ్వుతున్నారు గదా! సో, అలాంటప్పుడు గవర్నమెంట్ మేము సపోర్ట్ చేస్తామనొచ్చింది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికి సొల్యూషన్ ఏంటి? గ్రౌండ్ వాటర్‌ని వాడుకోండి. కానీ గ్రౌండ్ వాటర్ రీచార్జ్ ఉండాలి. ఎంతైతే వాడుతున్నామో దాన్ని మళ్ళీ గ్రౌండ్ వాటర్ రీచార్జ్ అనేటటువంటిది ఉండాలి. దీనికి సంబంధించి ఒక స్కీమ్ ఉందండి. ఎవరికన్నా ఐడియా ఉందా? యెస్. అటల్ భూజల్ యోజన. అవునా కాదా? అటల్ భూజల్ యోజన. సో, ఇలాంటి వాటిని ఇలాంటి స్కీమ్ ద్వారా గ్రౌండ్ వాటర్ రీచార్జ్ చేయాలి. యెస్. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎప్పుడైతే వర్షం పడుతుందో, అప్పుడు భూమిలోకి నీటిని ఇంకే విధంగా చర్యలు చేపట్టాలి. వాటి కోసం ఇంకుడు గుంతలు, ఫార్మ్ పాండ్స్ ఇవన్నీ గూడా పంట కుంటలు అంటారు. సో, ఫార్మ్ పాండ్స్ ఇవన్నీ తీసుకొని రావాలి. ఇష్టం వచ్చినట్టు వాటర్‌ని ఎక్స్‌ట్రాక్ట్ చేయకూడదు. నాకు బోర్ బాగుంది గదా! అని చెప్పి. మైక్రో ఇరిగేషన్ అంటే వాటర్ ఎఫిషియన్సీని పెంచుకునే విధంగా చూసుకోవాలి. మైక్రో ఇరిగేషన్ ఫెసిలిటీస్‌ని డెవలప్ చేసుకోవాలి. అంటే వాటర్ యూజ్ ఏదైతే ఉందో వాటర్ ఎఫిషియన్సీ ఒక్క డ్రాప్ కూడా ఇంపార్టెంట్ అన్న ఫిలాసఫీతో వాటర్ ఎఫిషియన్సీని పెంచుకుంటూ మైక్రో ఇరిగేషన్ పద్ధతుల్ని వాడుకోవాలి. గ్రౌండ్ వాటర్ ఎక్స్‌ట్రాక్షన్ ఓకే. కానీ ఇవన్నీ పాటిస్తే అప్పుడు నెగెటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయలేము. బట్ నెగెటివ్స్‌ని మినిమైజ్ చేయొచ్చు. అవునా కాదా? రైట్ అండి. నెగెటివ్స్ ఏవైతే ఉంటాయో నెగెటివ్స్‌ని మినిమైజ్ ఏ విధంగా చేయొచ్చు? ఈ విధమైనటువంటి మెథడ్స్‌ని ఫాలో అవ్వడం ద్వారా. క్లియరా? ప్లస్ ఈ ఏరియాస్ ఎక్కడైతే మనకి రెయిన్ ఫెడ్ ఏరియాస్ ఇక్కడున్నాయో వాటర్ ఇంటెన్సివ్ బదులు లెస్ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్‌కి వెళ్ళాలి. అంతేనా? వాటర్ ఇంటెన్సివ్ బదులు లెస్ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్‌కి షిఫ్ట్ అవ్వాలి. దాన్నేమంటారు? క్రాపింగ్ ప్యాటర్న్‌లో చేంజ్ రావాలి అంటారు. క్రాపింగ్ ప్యాటర్న్‌లో చేంజ్ రావాలి. బోర్ వేసేటప్పుడు చెప్పాలి. ఇదిగో మీ ప్రాంతంలో ఇలా పండించండి అని చెప్పేసి. రైట్. ఇవి కనుక మనం చేయగలిగితే ఈ నెగెటివ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మినిమైజ్ చేయొచ్చు. యెస్ అండి. అవన్నీ గూడా మీరు సజెషన్స్‌గా రాసుకోవచ్చు. రైట్. మరి ఈ స్కీమ్ కంప్లీట్ అయిపోయినట్టేనా? ఈ ఇష్యూ ఓకేనా? అటు ప్రిలిమ్స్, ఇటు మెయిన్స్ రెండిటి పాయింట్ ఆఫ్ వ్యూలోను దీన్ని కవర్ చేసేసినట్టేనా మనము? యెస్? సో, వైఎస్ఆర్ జలకళ స్కీమ్ అన్నారు. సో, అది ప్రిలిమ్స్‌లో అడిగినా మనం రాయాలి. మెయిన్స్‌లో ఒక 10 మార్క్స్‌కి అడిగినా సరే దాని గురించి రాయాలి. అంటే బేసిక్ అండర్‌స్టాండింగ్ ఉంటే ఓవరాల్ ఇరిగేషన్ సిస్టమ్స్‌కి సంబంధించి ఈ క్వెషన్‌ని మనం ఈజీగానే అడ్రెస్ చేయొచ్చండి. నెక్స్ట్ నెక్స్ట్ అది కాకుండా 10,000 మెగావాట్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్. ఇక్కడ మరి ఇరిగేషన్ అన్నామా ఇందాక? మరి బోర్ దవ్విచ్చాము. బోర్ దవ్విచ్చాక పవర్ ఎక్కడి నుంచొస్తది? బోర్‌లోంచి రావాలంటే పవర్ ఉండాలా? వద్దా అండి? మరి ఆ పవర్ కోసం అని చెప్పి స్పెసిఫిక్‌గా తీసుకొనొచ్చినటువంటిదే 10,000 మెగావాట్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఏపీ గవర్నమెంట్ తీసుకొని రావడం జరిగింది. దీని కింద ఏంటి? ఫార్మర్స్‌కి 9 గంటల సప్లై ఆఫ్ పవర్, కంటిన్యూయస్ సప్లై ఆఫ్ ఫ్రీ పవర్ ఇస్తామన్నారు. మరి దానికి సంబంధించి ఇండిపెండెంట్‌గా ఉండాలి అని చెప్పేసి దీని రిలేటెడ్‌గా సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ అనేటటువంటిది నెక్స్ట్ 3 డెకేడ్స్‌లో ఓవరాల్‌గా ఇంత సోలార్ ఎనర్జీని ఓన్లీ ఇరిగేషన్ కంటూ స్పెసిఫిక్‌గా తయారు చేయాలి అన్నారు. అవునా? దానికోసం ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఏపీజీఈసీ, ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ అనే దాన్ని తీసుకొనొచ్చారు. 10,000 మెగావాట్ సోలార్ ఎనర్జీ అనేది సస్టైనబుల్
దాన్ని ఫ్రీ పవర్ అందించాలి ఫార్మర్స్ కన్న ఉద్దేశంతో తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ రైతు భరోసా కేంద్రాలు అంటే ఈ స్కీమ్‌కి రిలేటెడ్‌గా ఏమేమి ఉన్నాయని చూస్తున్నామండి అంతే. ఇందాక మనం ఏదైతే ఈ వైఎస్ఆర్ ఏదైతే మనం ఇందాక చూసినటువంటి గ్రౌండ్ వాటర్ దానికోసం బోర్ బావుల కోసం ఏదైతే జలకళ స్కీమ్ అన్నామో దాని రిలేటెడ్‌గా ఏమున్నాయని చెప్తున్నాను అంతే. ఇవి దాని రిలేటెడ్‌గా ఏమేమి ఉన్నాయి అని చెప్పి. రైతు భరోసా కేంద్రాలు ఇవేంటండి? రైతు భరోసా కేంద్రాలు అనేటటువంటివి ఏంటి? ఫార్మింగ్‌ని ప్రాఫిటబుల్‌గా చేయాలి. దానికోసం ఎంతైతే ఫార్మర్‌కి సపోర్ట్ కావాలో అదంతా అందించాలి. ఫార్మర్స్‌కి స్టార్టింగ్ స్టేజ్ నుంచి అమ్మే స్టేజ్ వరకు ఏదైతే సపోర్ట్ కావాలో అదంతా అందించేందుకోసం భరోసా, రీఅష్యూరెన్స్ అంటారు ఇంగ్లీష్‌లో. ఫార్మర్ రీఅష్యూరెన్స్ సెంటర్స్ అని అంటాం. సో వీటికి సంబంధించి సపోర్ట్ సెంటర్స్ ఇవి సింపుల్‌గా చెప్పాలంటే ఫార్మర్స్‌కి కావాల్సినటువంటి డేటా కానీ వీటన్నిటిని అందించేందుకు ఉన్నటువంటి సెంటర్స్. సో ఇవి ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీకి సంబంధించి కానీ, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కానీ వీటన్నిటికి సంబంధించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రాసెస్ చేస్తాం. ఇవన్నిటికి అప్లై చేసుకోవాలి కదా ఫార్మర్స్. సో వాటన్నిటికి అప్లై చేసుకోవాలి. వీటి కింద మరి రూ. 13,500 ఇదేంటి 13,500 రూపీస్ అనేది మన రైతు భరోసా స్కీమ్. అవునా? సో రైతు భరోసా స్కీమ్ అన్నమాట. 13,500 అండి. 12,500 ఉండేది దాన్ని పెంచారు. 13,500ని యాన్యువల్‌గా ఒక ఫార్మర్ హౌస్ హోల్డ్‌కి ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్. అది కూడా ఓకే. అది ఫస్ట్ స్కీమ్ దాని రిలేటెడ్ పాయింట్స్. నెక్స్ట్ సెకండ్ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ ఆసరా. ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. దీన్ని డైరెక్ట్‌గా వైఎస్ఆర్ ఆసరా స్కీమ్ దాని ప్రొవిజన్స్ అని చెప్పి ఇంకొక క్వెషన్ ఏదైనా అడిషనల్‌గా అడగొచ్చు. లేదా విమెన్ ఎంపవర్‌మెంట్ కోసం గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలేంటి? అలా అడిగినప్పుడు ఒక పాయింట్‌గా లేదా ఒక హెడ్డింగ్‌గా లేదా ఒక పారాగ్రాఫ్‌గా మనం దీన్ని రాసుకుంటాం. వైఎస్ఆర్ ఆసరా స్కీమ్ అంటే ఏంటి అని చెప్పి. సో దీంట్లో విమెన్ ఎకనామికల్‌గా, సోషల్‌గా విమెన్ ఎంపవర్‌మెంట్ చేసేందుకోసం వైఎస్ఆర్ ఆసరా స్కీమ్ తీసుకొచ్చారు. దీని కింద ఏంటి? ఔట్ స్టాండింగ్ లోన్స్, ఎస్‌హెచ్‌జీ గ్రూప్స్ కట్టాల్సినటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రీఎంబర్స్‌మెంట్ వాళ్ళ బదులుగా గవర్నమెంట్ వాళ్ళ పేరు మీద చెల్లిస్తుంది అని చెప్పేసి. ఇది నవరత్న స్కీమ్‌లో ఒక పార్ట్‌గా ఉంది. ఇవంతా మనకు తెలుసు. సో రెస్ట్రిక్షన్ ఎన్ని నంబర్ ఆఫ్ పీపుల్‌కే ఇస్తాము అని చెప్పి అది ఏమీ లేదు. సో దేనికైనా సరే మనీని వాడుకోవచ్చు. ఈ మనీని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్. ఇదేమో రూరల్ ఏరియాస్‌కి సంబంధించి, ఇదేమో అర్బన్ ఏరియాస్‌కి సంబంధించి. సో వాళ్ళు ఒకవేళ ఆ మనీని ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీస్‌కి కావాలన్నా చిన్న బిజినెస్, కుటీర పరిశ్రమ ఏదైనా చేసుకోవాలి వాడుకోవచ్చు. సో ఈ విధంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని, సోషల్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ కోసం వైఎస్ఆర్ ఆసరా అనేది తీసుకొచ్చారు. రైట్. మరి ఇది కాకుండా విమెన్ ఎంపవర్‌మెంట్ కోసం ఓవరాల్‌గా ఏపీ గవర్నమెంట్ తీసుకున్న చర్యలేంటి? ఇందాక అదే కదా అన్నాము. విమెన్ ఎంపవర్‌మెంట్ కోసం ఏపీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి మెజర్స్ ఏంటి? చర్యలేంటి? అని అడిగినప్పుడు ఒకటేమో వైఎస్ఆర్ ఆసరా అని రాశారు. అవి కాకుండా ఇవన్నీ ఉన్నాయా? చూడండి. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న అమ్మఒడి స్కీమ్, విద్యా దీవెన, వసతి దీవెన ఇవన్నీ మనం స్కీమ్స్ అన్న చాప్టర్‌లో స్కీమ్స్ అన్న సెషన్‌లో 28 స్కీమ్స్ గురించి చదువుకున్నాం. సో వాటిలో వస్తుంది. నాడు నేడు స్కూల్స్‌కి సంబంధించి ఎస్పెషల్‌గా ఫేస్ లిఫ్ట్ చేస్తారు. ఫేస్ లిఫ్ట్ అంటే ఓవరాల్‌గా దాని యొక్క రూపురేఖల్ని మార్చడం అని. తెలుగులో ఇంగ్లీష్‌లో ఫేస్ లిఫ్ట్ అనే దానికి మీనింగ్ తెలుగులో రూపురేఖల్ని మార్చడం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్‌ని కల్పిస్తూ దానివల్ల ఏమవుతుంది? గర్ల్ చిల్డ్రన్ స్కూల్‌కి వెళ్ళడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్‌ని కల్పిస్తారు. అందుకే నాడు నేడుని విమెన్ ఎంపవర్‌మెంట్ కోసం ఎందుకు రాసామంటే అందుకనమాట. నెక్స్ట్ జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ చేయూత తెలుసు కదా 45-60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి. వైఎస్ఆర్ సున్నా వడ్డీ లేదా పావలా వడ్డీ అంటాం. 50% రిజర్వేషన్ అన్ని నామినేటెడ్ పోస్ట్‌లోనూ కల్పించడము, దిశా చట్టము ఇంకా దానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నాడ్ ఇవ్వలేదు. బట్ ఇవన్నీ కూడా విమెన్ ఎంపవర్‌మెంట్ కోసం తీసుకున్నవేనా? వైఎస్ఆర్ ఆసరా అన్న ఒక స్కీమ్ న్యూస్‌లో ఉంది. అది చదువుతున్నాం. దాని రిలేటెడ్‌గా ఉన్నవన్నీ ఒకసారి గుర్తెచ్చుకోవాలి ఈ విధంగా. క్లియరా అందరికీ? ఎలా అప్రోచ్ అవుతాం మనం టాపిక్స్ అన్నటువంటిది? ఇది మెయిన్స్ క్వెషన్‌గా అడగొచ్చండి. ప్రిలిమ్స్‌లో కూడా ఇవన్నీ అడగొచ్చు ఒక్కొక్కటి ఇండివిడ్యువల్‌గా. కానీ మెయిన్స్‌లో విమెన్ ఎంపవర్‌మెంట్ కోసం గవర్నమెంట్ చేపట్టినటువంటి పథకాలు లేదా చర్యలేంటి, మెజర్స్ ఏంటి ఇలా అడిగినప్పుడు ఇవన్నీ మనం రాసుకోగలగాలి. ఇనిషియేటివ్స్ ఏంటి, ఏపీ గవర్నమెంట్ ద్వారా తీసుకొని రాబడినవి అని. నెక్స్ట్ వైఎస్ఆర్ ఫ్రీ అగ్రికల్చర్ పవర్. అగ్రికల్చర్‌కి ఫ్రీ పవర్ సప్లై అన్నారు. 9 గంటల నిరంతరాయమైనటువంటి సరఫరా చేస్తామన్నారు. సో ఫ్రీ పవర్ అనేటువంటిది అగ్రికల్చర్ ఎనర్జీ సప్లై స్కీమ్ అన్నమాట.
ఇంతకుముందు అగ్రికల్చరల్ ఎలక్ట్రిసిటీ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్. క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అంటే మీరు మీటర్స్ వాడుకోండి, మీరు కట్టండి. ఎల్‌పీజీ సిలిండర్స్‌కి ఎలాగైతే క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, మనం సిలిండర్ బుక్ చేసుకున్నాక సబ్సిడీ వచ్చి మన అకౌంట్‌లో పడుతుంది. అవునా అండి? సబ్సిడీ వచ్చి మన అకౌంట్‌లో పడుతుంది. డీబీటీ ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా. ఆధార్‌తో మన అకౌంట్, మన ఫోను నంబర్ లింక్ అయ్యుంటే అది మన అకౌంట్‌లో జమ అవుతుందన్నమాట. ఆ విధంగా ఫ్రీ పవర్ గవర్నమెంట్ డిస్కామ్స్‌కి కట్టకుండా ఫార్మర్ యొక్క అకౌంట్‌కి మనీ వెళ్తుంది. ఆ మనీని బేస్ చేసుకొని వాళ్ళు కడతారన్నమాట. సో, ఈ స్కీమ్‌ని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్స్ నుంచి అంటే 2021 నుంచి ఫుల్ స్కేల్‌లో ఇంప్లిమెంట్ చేస్తాము. పైలట్ బేసిస్‌లో శ్రీకాకుళంలో దీన్ని మొదలుపెట్టారనమాట. శ్రీకాకుళంలో పైలట్ బేసిస్ అంటే కొంత ప్రాంతంలో చేస్తారు. దాంట్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్, సక్సెస్ ఏంటి ఇవన్నీ చూసుకున్నాక మిగిలిన ప్రాంతాల్లో ఇంప్లిమెంట్ చేస్తారు. మంత్లీ డీబీటీ ద్వారా మరి అక్కడున్న వాళ్ళకి వాళ్ళ ఫార్మర్స్ యొక్క అకౌంట్‌కి మనీ డిపాజిట్ చేస్తారు. ఈ అగ్రికల్చర్ ఎలక్ట్రిసిటీ క్యాష్ ట్రాన్స్‌ఫర్ స్కీమ్‌నే వైఎస్ఆర్ ఫ్రీ అగ్రికల్చర్ పవర్ అంటున్నారు. ఆ స్కీమ్ ఏంటి ఇంతకీ అంటే వైఎస్ఆర్ ఫ్రీ అగ్రికల్చర్ పవర్ అనేటటువంటిది. ఇంతకు ముందు దాని పేరు ఏమనుకున్నారు? అగ్రికల్చర్ ఎలక్ట్రిసిటీ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అన్నారు. అగ్రికల్చర్ ఉపయోగించే ఎలక్ట్రిసిటీ దాని రిలేటెడ్ క్యాష్ ని అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం అన్నమాట. దాని యొక్క ఫీచర్స్ చూడండి. దీని కింద స్మార్ట్ మీటర్స్ అనేటటువంటి ఫిట్ చేస్తారు. అలా లేకుండా మీటర్స్ అనేటటువంటివి ఇంటికి కూడా కనెక్ట్ చేసుకుంటే అలాగా, అందుకని చెప్పి స్మార్ట్ మీటర్స్ అనేటటువంటివి కనెక్ట్ చేస్తారు. రైట్. ఈ స్కీమ్‌ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఇదిగో ఈ స్కీమ్‌ని ఇంప్లిమెంట్ చేస్తే ఎఫ్ఆర్‌బిఎంకి సంబంధించిన బారోయింగ్ లిమిట్ కంటే మేము పెంచుతాము, మీరు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పడం జరిగిందనమాట. సో, దీనికి సంబంధించి ఈ 20,000 కోట్ల రూపాయల కొత్తగా లోన్ అనేటటువంటి స్టేట్ గవర్నమెంట్‌కొస్తుంది. మీకు ఉదయ్ అనే స్కీమ్ గురించి ఐడియా ఉందా అండి? ఉజ్వల్ డిస్కమ్స్ అష్యూరెన్స్ యోజన అనే ఐడియా ఉందా? ఉజ్వల్ డిస్కమ్స్ అష్యూరెన్స్ యోజన అని ఒక స్కీమ్ ఉందండి. దీని కింద ఏంటి? ఓవరాల్‌గా పవర్ సెక్టార్‌లో రిఫార్మ్స్ తీసుకొని రావాలి. డిస్కమ్స్ ఒకటే కాదు, ఓవరాల్‌గా పవర్ సెక్టార్‌లో రిఫార్మ్స్ తీసుకొని రావడానికి మినిస్ట్రీ ఆఫ్ పవర్ అనేటటువంటిది దీని కింద తీసుకొనొచ్చారు. దీని కింద ఏంటి? హౌస్ హోల్డ్స్‌కి, అగ్రికల్చర్‌కి సెపరేట్ ఫీడర్స్ ఉండడము, స్మార్ట్ మీటర్స్ అనేటటువంటివి ఇన్‌స్టాల్ చేసుకోవడము, కోల్ సప్లైకి సంబంధించి స్ట్రీమ్‌లైన్ చేయడము, డిస్కామ్స్ ఎఫిషియెంట్‌గా ఉంటే స్టేట్స్‌కి అడిషనల్ బారోయింగ్ లిమిట్స్ అనేటటువంటివి ప్రొవైడ్ చేయడము. ఈ విధంగా ఎన్నో ప్రొవిజన్స్ ఉదయ్ స్కీమ్ కింద ఉన్నాయి. సో, ఇప్పుడు అగ్రికల్చర్‌కి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో, దాన్ని గనక క్యాష్ ట్రాన్స్‌ఫర్స్ రూపంలో చేస్తే మరి సేవ్ అవుతుంది. యూజ్ చేసేటటువంటి సేవ్ అవుతుంది. అందువల్ల పవర్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ప్లస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ నష్టాల్లోకి వెళ్ళవు. ఎందుకు? గవర్నమెంట్ చెల్లించాలంటే గవర్నమెంట్ ఎప్పుడు చెల్లిస్తుందో, అలా కాకుండా ఫార్మర్స్ ముందు చెల్లిస్తూ వాళ్ళ అకౌంట్‌లో క్యాష్ వచ్చి పడుతూ ఉంటే అది ఎఫిషియన్సీని మెయింటైన్ చేస్తుంది అన్న ఉద్దేశ్యంతో దీన్ని తీసుకొని రావడం జరిగిందండి. ఇది క్లియరా? రైట్. సో, అది దీనికి సంబంధించి వైఎస్ఆర్ ఫ్రీ అగ్రికల్చర్ పవర్ అనేటటువంటిది. నెక్స్ట్ న్యూట్రిషనల్ స్కీమ్స్ అది 2021 నుంచి ఇంప్లిమెంట్ అవుతుందండి. నెక్స్ట్ న్యూట్రిషనల్ స్కీమ్స్. 2 న్యూట్రిషనల్ స్కీమ్స్. ఒకటి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, రెండోది వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్. ఇవి రెండిటిని లాంచ్ చేయడం జరిగిందనమాట. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనేటటువంటి దాని కింద ఏం జరుగుతుంది? న్యూట్రిషియస్ ఫుడ్ ఎవరికి? విమెన్ అండ్ చిల్డ్రన్, అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్ రెండిట్లోనూ ఉన్న వీ ప్లెయిన్ ఏరియాస్‌కి సంబంధించి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ. దీనికి మనకి సెంట్రల్ లెవెల్‌లో ఉన్న స్కీమ్ పేరేంటి? పోషణ్ అభియాన్ అంటాం. అవునా? సెంట్రల్ లెవెల్‌లో ఉన్నటువంటి స్కీమ్ పేరేంటండి? పోషణ్ అభియాన్ అంటాము. సో, పోషణ్ అభియాన్ అనేటటువంటిది సెంట్రల్ లెవెల్ స్కీమ్ పేరు. దానికి మన స్టేట్‌లో రీనేమ్ చేయడం జరిగింది ఏమని? వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని పేరు పెట్టారు. అదే సంపూర్ణ పోషణ ప్లస్ అనేటటువంటిది ట్రైబల్ ఏరియాస్. 77 ట్రైబల్ ఏరియాస్, 7 ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏరియాస్‌లో ఉన్న ఈ 77 ట్రైబల్ ఏరియాస్‌లో ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఈ 2 స్కీమ్స్ కలిపి 30.16 లక్షల మదర్స్ అండ్ చిల్డ్రన్ ఎవరైతే బీపీఎల్ బిలో పవర్టీ లైన్ దారిద్ర్య రేఖకి దిగువన ఉన్నారో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు. యెస్. న్యూట్రిషన్ మాహ్ అంటారు. మా అంటే మంత్. సో, న్యూట్రిషన్ మంత్ అనేటటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ మరి మన ఇది సెలబ్రేట్ చేసుకుంటుంది. దాన్ని స్టేట్స్ కూడా తీసుకుంటాయన్నమాట. న్యూట్రిషన్ మంత్ అనేటటువంటిది పోషణ్ మంత్ అని కూడా పిలుస్తారు.
సరే. దాని ఫీచర్స్ ఏంటో ఒకసారి చూడండి. ఈ న్యూట్రిషనల్ స్కీమ్స్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంత మనీని స్పెండ్ చేస్తుంది. అంటే ఎక్స్‌పెండిచర్ పర్ మంత్ ఎవ్రీ బెనిఫిషియరీ మీద రూ. 1100 ప్రతి బెనిఫిషియరీ మీద స్పెండ్ చేయబోతున్నామని చెప్పారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ హ్మ్. ఎలా డిసైడ్ చేస్తారు? రేషన్ కార్డ్స్ అండి. బీపీఎల్ క్రైటీరియా ఏంటి? మీ రేషన్ కార్డ్ ఉందా? అని అడుగుతారు. సో, రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరికీ బీపీఎల్ స్కీమ్ అప్లికబుల్ అవుతుంది అని చెప్తామనమాట. రైట్? సో, క్రైటీరియా ఉంటుంది మనకి. స్టేట్ గవర్నమెంట్ డిఫైన్ చేస్తుంది. ఎప్పుడైనా సరే సెట్ ఆఫ్ క్రైటీరియా అంటే వీళ్ళకి ఓన్ హౌస్ ఉండకూడదు. ఇట్లా కొన్ని క్రైటీరియా పెడుతుంది. ఆ క్రైటీరియాని బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ చూడండి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ విమెన్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్‌ఫేర్ ఒక మొబైల్ అప్లికేషన్‌ని కూడా డెవలప్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ యాప్ అనేటటువంటిది. సో, దీని కింద ఏంటి? అసలు ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది? ఎంత ఎఫెక్టివ్‌గా ఇంప్లిమెంట్ అవుతుంది? రైట్? డెలివరీ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎలా ఉంది? బెనిఫిషియరీ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎలా ఉంది? వీటన్నిటిని మానిటర్ చేయడం కోసం ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని స్కీమ్ యొక్క మానిటరింగ్ కోసం యూజ్ చేస్తున్నాం. దాని యాప్ పేరు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ యాప్ అని పిలుస్తున్నాం. సో, సంపూర్ణ పోషణ ప్లస్ కింద ఏంటి? న్యూట్రిషనల్ మీల్స్ అనేటటువంటివి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏరియాలో మరి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అంటున్నారు. టేక్ హోమ్ న్యూట్రిషన్ కిట్. యెస్ అండి. విమెన్ ఎంపవర్‌మెంట్ కిందకొస్తుంది. యెస్. సంపూర్ణ పోషణ అనేది విమెన్ ఎంపవర్‌మెంట్ కిందకొస్తుంది కదా! కంపల్సరీగా హెల్త్ అనేటటువంటిది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. న్యూట్రిషన్ అండ్ హెల్త్ 2 లింక్డ్. న్యూట్రిషన్ అండ్ హెల్త్ అనేటటువంటివి విమెన్ ఎంపవర్‌మెంట్ కింద మీరు రాసుకోవచ్చు. చూడండి. టేక్ హోమ్ న్యూట్రిషన్ కిట్స్ అనేటటువంటివి విమెన్ అండ్ చిల్డ్రన్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ విమెన్ మరియు చిల్డ్రన్‌కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టేక్ హోమ్ రేషన్స్. అంటే అక్కడ వండింది తీసుకొని వెళ్ళడం బదులు ఇంటికి తీసుకెళ్ళేలాగా ఒక కిట్ ఇస్తారు. అలాంటిది కూడా దీని కింద తీసుకొచ్చారు. రైట్. ఇది మరి క్లియరా? న్యూట్రిషన్ స్కీమ్స్ ఏంటి అని చెప్పేసి. న్యూట్రిషన్ స్కీమ్స్ ఏంటి? దాని రిలేటెడ్‌గా 2 న్యూట్రిషనల్ స్కీమ్స్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్. ఒకటేమో ప్లెయిన్ ఏరియాస్, ఒకటేమో ట్రైబల్ అండ్ హిల్లీ ఏరియాస్‌కి సంబంధించి. రైట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఇంపార్టెంట్ అండి. ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ అనేటటువంటిది న్యూస్‌లో ఉంది. ఎందుకుంది ఇంతకీ? రీసెంట్‌గా ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐఆర్‌డీఏ అంటాం. సో, ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ అనేటటువంటిది క్రాప్ చేయబడుతున్నట్టు స్టేట్ గవర్నమెంట్స్ ద్వారా అన్ని స్టేట్స్‌లో ఇంప్లిమెంట్ చేయబడుతున్న సెంట్రల్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ పేరు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన. సో, అలా కాకుండా మేము సెపరేట్‌గా ఇంప్లిమెంట్ చేసుకుంటాం. గవర్నమెంట్ నుంచే ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీని తీసుకొస్తామన్నారు. మామూలుగా ఈ స్కీమ్ కింద ఏంటి అంటే వీడియో స్ట్రక్ అవుతుందా? సో, ఒకసారి చూసుకోవాలి దివాకర్ గారు. నాకిక్కడ ఇంటర్నెట్ అదంతా బానే ఉంది. ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి. రైట్. సరే ఇక్కడ చూడండి. సో, ఇక్కడేమన్నారు? మామూలుగా అయితే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఎవరు? ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీస్ ఇవన్నీ బీమా, ఇన్స్యూరెన్స్ అనేటటువంటివి తీసుకుంటూ ఉంటాయి. అవి రైతులకి స్ట్రక్ అవుతుందా బాగా? ఒకే ఒక్క నిమిషం. రైట్. సో, ఇప్పుడు కొద్దిగా బెటర్‌గా ఉంటుందనుకుంటున్నాను. చూద్దాం. సరే. మామూలుగా అయితే ప్రైవేట్ కంపెనీస్ ఈ ఇన్స్యూరెన్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తాయన్నమాట. కానీ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇన్స్యూరెన్స్ ఏమో తీసుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇన్స్యూరెన్స్‌నేమో తీసుకుంటది. వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటుంది. కానీ ఫార్మర్స్‌కి పే చేసే దాంట్లో చాలా హ్యూజ్ డిలేస్ ఉన్నాయి. పంట నష్టమొచ్చింది. కొన్ని రోజుల్లో జరిగిపోవాలి. కానీ హ్యూజ్ డిలేస్ ఉన్నాయి. సో, అలాంటి వాటన్నిటిని అందుకోసం ఒక ఓన్ క్రాప్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ మేము తెచ్చుకుంటాము. దానికి సంబంధించి వైఎస్ఆర్ పంట బీమా అనుంది. అవునా? క్రాప్ ఇన్స్యూరెన్స్ స్కీము వైఎస్ఆర్ పంట బీమా అనేది ఉంది. సో, ఈ కంటెక్స్ట్‌లో మాకంటూ ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీ గూడా ఉండాలి గదా! అని చెప్పి ఒక ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ, ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీ గవర్నమెంటే రన్ చేస్తుంది. ఎల్ఐసి ఎలాగా? అట్లా.
అదేమో సెంట్రల్, ఇదేమో స్టేట్ రిలేటెడ్‌గా. సో, ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ఆల్రెడీ బీహార్, వెస్ట్ బెంగాల్ వాటికి వాళ్ళ ఓన్ ఇన్స్యూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి. క్రాప్ ఇన్స్యూరెన్స్ స్కీమ్స్. ఆ విధంగా మనకు కూడా వైఎస్ఆర్ రైతు బీమా అనే మన ఓన్ క్రాప్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ ఉంది. సో, అలాంటి వాటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ అనేటటువంటి దాన్ని తీసుకొనొచ్చారు. ఇదిగోండి క్రాప్ ఇన్స్యూరెన్స్ అందరు ఫార్మర్స్‌కి ప్రొవైడ్ చేయాలి. వైఎస్ఆర్ క్రాప్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ అన్నటువంటిది మన ఆబ్జెక్టివ్. ఈ కంటెక్స్‌లో స్టేట్ గవర్నమెంట్ క్రాప్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం రిలీజ్ చేసింది. కానీ 6,00,000 ఫార్మర్స్ దీని కింద బెనిఫిట్ పొందాలి. కానీ ప్రాబ్లమ్ ఏంటి? డిలే. డిలే అన్నటువంటిది ప్రాబ్లమ్స్. వాళ్ళందరి బ్యాంక్ అకౌంట్స్‌కి ఆటోమేటిక్‌గా క్రాప్ లాస్ అనగానే, క్రాప్ లాస్ ఎస్టిమేషన్ జరగగానే వాళ్ళ అకౌంట్‌లోకి పడిపోవాలి. కానీ ఏం జరుగుతుంది? డిలే ఉంది. సరే మరి ఆ డిలేని ఎలా డీల్ చేయాలి? దానికోసం గవర్నమెంట్ మేమే ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీని తెచ్చుకుంటాము అనంది. కానీ ఇక్కడ గమనించాలండి. గవర్నమెంట్ ఇన్స్యూరెన్స్ కంపెనీ వచ్చినంత మాత్రాన మరి డిలే తగ్గిపోతుందని అనుకుంటామా? ఇంకొద్దిగా కరప్షన్, ఇంకొద్దిగా డిలే రావచ్చేమో చెప్పలేం. బట్ మోస్ట్‌లీ మనకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం రావచ్చు అన్నదే మనకు తెలిసినటువంటిది. యెస్. యెస్. ప్రీమియం గవర్నమెంట్స్ పే చేస్తాయండి. ఫసల్ బీమా యోజన కింద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ 2 కూడా ప్రీమియంని పే చేస్తాయి. ఇక్కడ మా స్కీమ్ మేము ఇంప్లిమెంట్ చేసుకుంటామని స్టేట్ చెప్పినప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ మనీ ఇస్తుందన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది మనీ ఇస్తుంది. ఆ మనీని స్టేట్ అడ్జస్ట్ చేసుకొని మిగిలిన కాంపోనెంట్ స్టేట్స్ స్పెండ్ చేసుకుంటాయి. యెస్. రీజనల్ అనేది సమ్‌వాట్ బెటర్. రీజనల్ అనేటటువంటిది బెటరే అండి. బట్ మీకు తెలిసే ఉంటుంది ఈ క్లెయిమ్స్‌లో సెటిల్‌మెంట్స్, డిలేస్ ఉన్నాయి. లోకల్‌గా ఉన్న వాటి నుంచి కూడా డిలేస్ అనేటటువంటివి ఉన్నాయి. స్టెప్స్ తగ్గుతాయి. నంబర్ ఆఫ్ స్టెప్స్ తగ్గొచ్చు. కానీ ఇప్పుడు డీబీటీ కాబట్టి స్టెప్స్ ఏమీ లేవు. మన వాళ్ళు డైరెక్ట్‌గా రిపోర్ట్ పంపించడము, అక్కడ డిలే అవుతుంది అని చెప్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఏమంటుంది? మేమేమో అన్నీ పంపిస్తున్నాం. క్రాప్‌కి సంబంధించి అసెస్‌మెంట్ అన్నీ. కానీ మీ దగ్గర డిలే అవుతుంది. అందుకని మాకు ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీ ఉండాలి. ప్రైవేట్ కంపెనీస్ మాకొద్దు అన్నారన్నమాట. సో, అందుకని సరే మీ ఇష్టం అని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ అనేటటువంటి దానికి ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నాడ్ ఇచ్చింది. నాడ్ అంటే ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చని. సో, దీని కింద ఇదిగో స్టేట్ యొక్క ఓన్ మన స్కీమ్ పేరేంటి? వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇక్కడ ఒక విషయం ఉందండి. అదేంటో తెలుసా? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద సెంట్రల్ గవర్నమెంట్ కాంపోనెంట్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ ఉంటుంది. వీటితో పాటు రైతు కూడా మన ఫార్మర్ కూడా కట్టాలి. ఫార్మర్ కూడా బీమాని పే చేయాలి. ఎంతో కొంత పర్సెంటేజ్ ఉంటుందన్నమాట. ఎంత అనేది వేరీ అవుతూ ఉంటుంది కండిషన్స్ ప్రకారం. బట్ ఫార్మర్ కూడా పే చేయాలి. కానీ మన స్టేట్‌లో ఉన్నటువంటి ఇప్పుడు ఈ వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రకారం ఫార్మర్ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అంతా మేమే కట్టుకుంటాం. అసలు ఆ స్కీమే ఫ్రీ అని చెప్పారు. దీనికోసం 101 క్రోర్స్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. ఈ కంపెనీ అనేటువంటిది తీసుకొచ్చి 101 క్రోర్ రూపీస్‌తో దీన్ని తీసుకొనొచ్చారు. మరి ఎలిజిబుల్‌గా ఉండాలి అంటే ఈ కర్షక్ అనేటటువంటి యాప్ ఉంటుంది. కర్షకుడు అంటే రైతు. సో, ఈ కర్షక్ అనేటటువంటి యాప్ ఉంటుంది. ఆ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ పంట బీమా వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్‌కి ఎలిజిబుల్ అవ్వాలంటే. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అనేటటువంటిది నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. జస్ట్ ప్రీమియం రూ. 1 ఎందుకంటే రిజిస్ట్రేషన్ టైంకి డీటెయిల్స్ అవన్నీ సబ్మిట్ చేయాలి. సో, జస్ట్ రూ. 1 పే చేసి అంటే దాన్ని మనం ఫ్రీ అని అందుకే చెప్పారు. రూ. 1 పే చేసి ఎన్రోల్ అవ్వచ్చు. ఆల్రెడీ ఇది ఇంప్లిమెంటేషన్‌లోకి వచ్చేసింది. అది దానికి సంబంధించింది. క్లియరా ఇప్పుడు? ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ అసలు ఎందుకొచ్చింది? ఏ స్కీమ్‌ని ఇంప్లిమెంట్ చేయడం కోసం స్పెసిఫిక్‌గా వచ్చింది? మరి ఆ స్కీమ్ యొక్క ఉద్దేశ్యం ఏంటి? ఇది మెయిన్స్‌లో ఎలా అడగొచ్చంటే ఈ వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది కదా! దానికి సంబంధించి బెనిఫిట్స్ ఏంటి? అసలు ఎందుకు తీసుకొని రావాల్సొచ్చింది? నీడ్ ఏంటి? దానివల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి? ఎందుకండి? నీడ్ ఎందుకు? అసలు ఇలాంటి ఇన్సూరెన్స్ స్కీమ్ ఎందుకు తీసుకొని రావాల్సొచ్చింది? సరే తీసుకొచ్చాము. బెనిఫిట్స్ ఏంటి? దానివల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి? ఇవి మనం చూద్దామా? నీడ్ చెప్పండి. సో, మనది అగ్రికల్చర్ అనేటటువంటిది చాలా అన్‌సర్టెనిటీ ఉన్నటువంటిది. అవునా? అగ్రికల్చర్‌లో అన్‌సర్టెనిటీ అనేటటువంటిది చాలా హ్యూజ్. సో, దానివల్ల ఎప్పుడైనా అగ్రికల్చర్‌కి సంబంధించి డ్యామేజ్ రావచ్చు. మాన్సూన్ టైమ్‌లో వర్షాలు పడొచ్చు, పడకపోవచ్చు, పడితే వరద, పడకపోతే కరువు. సో, ఇలా అన్‌సర్టెనిటీ ఎక్కువుంది కాబట్టి క్రాప్ లాస్ అనేటటువంటిది చాలా కామన్ ఫినామినాగా ఉంది. సో, వీటిని అడ్రెస్ చేయాలి మరి. సో, అందుకోసం ఫార్మర్స్ క్రాప్ లాస్ వచ్చినప్పుడు
ఫార్మర్స్ డెట్ ట్రాప్‌లోకి వెళ్ళిపోతున్నారు. దాని ద్వారా సూసైడ్స్ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఎస్పెషల్‌గా మీకు గమనించాలండి కమర్షియల్ క్రాప్స్. ఈ పేరు దీని మీనింగ్ ఏంటి? ఇప్పుడు కాటన్ గాని, షుగర్ కేన్ కానీ వీటినేమంటాము? కమర్షియల్ క్రాప్స్. వరి పంట కమర్షియల్ క్రాప్స్ అండి. షుగర్ కేన్, కాటన్ అవి కమర్షియల్ క్రాప్స్ అంటాం. అలా గాకుండా మనకి వరి, గోధుమ, జొన్న ఇవన్నీ గూడా ఏమంటాం వీటిని? ఫుడ్ క్రాప్స్ అంటాం. కమర్షియల్ క్రాప్స్‌కి ఇన్‌పుట్ కాస్ట్ ఎక్కువ. సో, అందువల్ల క్రాప్ లాస్ అయిందంటే డెట్ ట్రాప్‌లోకి వెళ్ళిపోవడం ఖాయం. సో, వాటిలోంచి బయటికి తీసుకొని రావాలి. అన్‌సర్టెనిటీ నుంచి బయటికి తీసుకొని రావాలి. ఫార్మింగ్ అనేటటువంటిది వయబుల్ అవ్వాలి. సో, ఫార్మింగ్ అనేటటువంటిది వయబుల్ అవ్వాలి. రూరల్ ఏరియాస్‌లో ఉండేటటువంటి పీపుల్ రూరల్ పావర్టీని తగ్గించి రూరల్ ఎంపవర్‌మెంట్ చేయాలి. అంతేనా? యెస్. రూరల్ పావర్టీని తగ్గించి రూరల్ ఎంపవర్‌మెంట్ చేయడం కోసం. అన్‌సర్టెనిటీ ఎందుకు? చాలా వరకు వర్షాధార ప్రాంతం ఎక్కువుంది మన ఇండియాలో. సో, రెయిన్ ఫెడ్ అందుకని అన్‌సర్టెనిటీ. లేకపోతే ఓవరాల్ ఇరిగేషన్ ఉంటే ఏముండదు. రెయిన్ ఫెడ్ ఉండడం వల్ల అన్‌సర్టెనిటీ. అందుకోసం దీన్ని తీసుకొచ్చారు. పంట బీమా ఏం చేస్తుందిప్పుడు? ఒక అష్యూరెన్స్ అనేది ఇస్తుంది. అంతేనా? ఒక అష్యూరెన్స్ అనేటటువంటిది ఇస్తుంది. ఫార్మర్స్‌కి దీనికి సంబంధించి అసలేమీ ప్రీమియం, మాండేటరీ ప్రీమియం ఏమీ లేదు. రూ. 1 అనేటటువంటి దాన్ని మనము జస్ట్ టోకెన్ అమౌంట్‌గా పరిగణిస్తున్నాము. సో, ప్రీమియం ఏమీ లేకుండా కడుతున్నారు. దీంతో టైమ్‌లీ పేమెంట్స్ అది ఒక ఆబ్జెక్టివ్ అండి. బట్ టైమ్‌లీ లాస్ వచ్చినప్పుడు ఎంతో కొంత పేమెంట్స్ అనేటటువంటివి చేయడము. వీటన్నిటి వల్ల ఓవరాల్‌గా ఇవన్నీ కూడా దేనికి దారి తీస్తాయి? ఫార్మర్స్ యొక్క ఇన్‌కమ్ డబుల్ అవుతాయి. అంటే ఫార్మర్ వెల్‌ఫేర్ ఒక్కటే గాదు, ఫార్మర్ యొక్క ఇన్‌కమ్ డబుల్. సో, ఇలాంటివి మీరు రాసుకోవాలండి. ఫార్మర్ ఇన్‌కమ్‌ని డబుల్ చేస్తాయి. ఈ విధంగా ఇలాంటి స్కీమ్స్ మనకు యూజ్ అవుతాయి. డ్రాట్ ఏరియా ఫార్మర్స్ అందుకే కదా రెయిన్ ఫెడ్ అన్నాం. రెయిన్ ఫెడ్ ఏరియాస్ అక్కడున్న ఫార్మర్స్‌కి ఇది యూజ్ అవుతుంది. అందరికీ యూజ్ అవుతుంది. ఎందుకు కావాలి? ఏంటి దాని బెనిఫిట్స్ అని. ఒక ప్రాబ్లమ్ ఏంటి దీంట్లో? గవర్నమెంట్ మీద బర్డెన్ పడడం అనేది ప్రాబ్లమ్. కానీ అది ఎస్పెషల్లీ ఇప్పుడు మన ఆంధ్ర స్టేట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ మీద బర్డెన్ హ్యూజ్‌గా పెరుగుతుంది. రైట్? అయినప్పటికీ కూడా ఫార్మర్స్ వెల్‌ఫేర్ ఉంటే ఓవరాల్ ఎకానమీ తిరగొట్టుకుంటుంది కొన్ని రోజుల్లో. సో, అందువల్ల దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారనమాట. దానికి అవేర్‌నెస్ తీసుకొని రావాలి. ఇంప్లిమెంటేషన్‌లో గ్యాప్స్ ఉండకూడదు. టైమ్‌లీ పే చేయాలి. అవంతా గూడా జనరల్‌గా ప్రతి స్కీమ్‌కి మనం రాసేటటువంటివే. ఇది క్లియరా? నెక్స్ట్ టాపిక్‌కి వెళ్ళిపోనా? అందరండి ప్రిలిమ్స్, మెయిన్స్ 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ నుంచి అర్థమవుతున్నాయా అందరికి? వెరీ గుడ్. నెక్స్ట్ 3 స్టేట్ క్యాపిటల్ బిల్స్. 2 బిల్స్ పాస్ చేశారు. గవర్నర్ కూడా ఆమోదించడం జరిగింది. 3 స్టేట్ క్యాపిటల్ బిల్స్ సీఆర్‌డీఏ రిపీల్ చేసే బిల్స్. అవి 2 పాస్ అయినాయి. గవర్నర్ అసెంట్ అంటే తన సంతకం. విశ్వభూషణ్ హరిచందన్ ఆయనేనా మన గవర్నర్? సరే. ఆయన యొక్క అసెంట్ ఇచ్చారు అని చెప్తున్నారు. సో, దీంట్లో 3 క్యాపిటల్ సిటీస్ అమరావతి, కర్నూల్, విశాఖపట్నం. మూడిటిని క్యాపిటల్ సిటీస్‌గా డిక్లేర్ చేయడం. వాటిలో విశాఖపట్నం అనేటటువంటిదేమో విశాఖపట్నం వీటిలో అమరావతి వచ్చి లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూల్ జ్యుడిషియల్ క్యాపిటల్, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. ఇలా తీసుకొని రావడానికి ఈ బిల్స్‌ని రెండిటిని పాస్ చేయడం జరిగింది. మరి సీఆర్‌డీఏ అంటే ఏంటి? దాన్నెందుకు రిపీల్ అంటే ఉన్నదాన్ని తీసేయడం అని. సో, దీన్నెందుకు రిపీల్ చేశారు? అదొకసారి చూద్దాం. సరే. ఫస్ట్ డీసెంట్రలైజేషన్ దాని ఫార్మల్ పేరు డీసెంట్రలైజేషన్ బిల్ అండి. డీసెంట్రలైజేషన్‌ని ఏమంటాం తెలుగులో? ఏమంటామండి? డీసెంట్రలైజేషన్ అంటే పవర్ అనేటటువంటిది డిఫరెంట్ ప్లేసెస్‌లో డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఆ పదం ఏంటండి? వికేంద్రీకరణ. పాలన వికేంద్రీకరణ అంటాం. సో, ఆ వికేంద్రీకరణ కోసం తీసుకొనొచ్చినవన్నమాట. సో, దీంట్లో ఆల్రెడీ బిల్‌ని తీసుకొనొచ్చారు. ఫస్ట్ ఏమో లెజిస్లేటివ్ కౌన్సిల్ పాస్ చేయలేదు. ఆ తర్వాత సెలెక్ట్ కమిటీకి దీన్ని రెఫర్ చేయడం జరిగింది. మరి ఆ కమిటీస్ అనేటటువంటివేమీ తీసుకొని రాకుండానే మరి దీన్ని పాస్ అయిపోయింది. మీకు తెలుసు కదా! లెజిస్లేటివ్ కౌన్సిల్‌కి రాజ్యసభకు ఉన్నట్టు పవర్స్ ఉండవు. దీనికి పవర్స్ తక్కువ. సో, ఆ తర్వాత కాన్స్టిట్యూషన్ ప్రకారం లీగల్ కన్సల్టేషన్స్ తర్వాత మరి గవర్నర్ దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. విశాఖపట్నంలో మరి రాజ్ భవన్ అంటే దాంట్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, సెక్రటేరియట్ ఆఫీసెస్ అవన్నీ ఉండేలాగా, అమరావతిలో మన లెజిస్లేటివ్ అసెంబ్లీ కౌన్సిల్ అక్కడ జరిగేలాగా, జ్యుడిషియరీ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అన్ని కర్నూలులో ఉండేలాగా ఈ విధంగా ఆ బిల్‌లో ప్రపోజల్స్ ఉన్నాయి. సీఆర్‌డీఏ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఇది దేనికి సంబంధించింది?
అమరావతి ప్రాంతం. అవునా? అమరావతి ప్రాంతం అనేటటువంటిది క్యాపిటల్ సిటీ. దాని డెవలప్‌మెంట్ కోసం తీసుకొనొచ్చినటువంటి ఆ ఇన్‌స్టిట్యూషన్ వ్యవస్థని సీఆర్‌డీఏ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ అంటాం. ఇప్పుడు మనకి హైదరాబాద్‌కి ఎలాగైతే హైదరాబాద్ హుడా అని ఉంటుంది. హైదరాబాద్ అర్బన్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ అని. అట్లా క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ అనేదన్నమాట. అంతే అండి. అదేదో డిఫరెంట్‌ది కాదు. మనకి డిఫరెంట్ మున్సిపల్ కార్పొరేషన్స్ అన్నిటికి ఉంటుంది కదా! డెవలప్‌మెంట్ అథారిటీ, హుడా, కుడా ఇట్లా ఉంటాయి. సో, అట్లే సీఆర్‌డీఏ అనేది ఒక ఇన్‌స్టిట్యూషన్. ఒక వ్యవస్థ. సో, దాన్ని తీసుకొనొచ్చారు. ఎప్పుడు 2014లో స్టేట్ క్యాపిటల్‌ని డెవలప్ చేయాలి అని చెప్పి బైఫర్కేషన్ తర్వాత తీసుకొచ్చారు. ఆ తర్వాత 3 క్యాపిటల్స్ ఉండాలి అని చెప్పి ఆ సీఆర్‌డీఏ చట్టం ద్వారా తీసుకొచ్చారప్పుడు. అందుకని దాన్ని రిపీల్ చేయడం జరిగింది. ఆ చట్టాన్ని రిపీల్ చేయడం జరిగింది. సో, అసలు ఈ 3 స్టేట్ క్యాపిటల్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటి? దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? దాంట్లో ఉన్న కన్సర్న్స్ ఏంటి? మరేం చేద్దాం? ఈ 3 విషయాల్ని మనం ఇక్కడ చూద్దామండి. 3 క్యాపిటల్స్ కాన్సెప్ట్. 3 క్యాపిటల్స్ అనేటటువంటివి మన మన ఒక్క స్టేట్‌లోనే కాదు, డిఫరెంట్ వేరే సిటీస్‌లో కూడా మనం చూడొచ్చు. చూడండి. మన ఇది మీరు తెలిసే ఉంటుంది అందరికి. సౌత్ ఆఫ్రికాలో మనకి ప్రిటోరియా, కేప్ టౌన్, బెలెం ఫాంటైన్. సో, ఇవి జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకటి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒకటి, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఒకటి ఇలా ఉంది. సో, ఈ అరేంజ్‌మెంట్ అనేటటువంటిది బోయర్ వార్స్. ఇక్కడ మన గాంధీజీ గూడా ఉన్నారు ఈ వార్ టైమ్‌లో. అక్కడ సర్వ్ చేసినందుకే ఆయనకి కైజర్ ఈ హింద్ అనేటటువంటిది ఇచ్చారు. మీకు గుర్తే ఉండుంటుంది హిస్టరీలో. రైట్. సరే. సో, బోయర్ వార్స్ వీటి తర్వాత ఈ విధమైనటువంటి అరేంజ్‌మెంట్ అనేటటువంటిది వచ్చిందన్నమాట. అక్కడున్న డిఫరెంట్ పీపుల్ ఆ డైవర్సిటీని దృష్టిలో పెట్టుకొని దాన్ని తీసుకొనొచ్చారు. ఆ తర్వాత కూడా అలానే ఆ సిస్టమ్‌ని కంటిన్యూ చేస్తున్నారు. మరి మల్టిపుల్ క్యాపిటల్ సిటీస్ ఉన్నటువంటి వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? సెవెరల్ కంట్రీస్‌లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంకలో చూస్తే జయవర్ధనపుర కొట్టాయ్. ఇది అఫీషియల్ క్యాపిటల్. కానీ కొలంబో అనేటటువంటిది ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్ బాడీస్ ఉన్నాయి. అంటే ఇది లెజిస్లేటివ్ ఇక్కడుంది. ఇది ఎగ్జిక్యూటివ్, అఫీషియల్ అనేది కొలంబో అనే సిటీలో ఉంది. మనం ఎప్పుడన్నా దాని క్యాపిటల్ సిటీ అంటే కొలంబో అని చెప్తాం. కానీ శ్రీ జయవర్ధనపుర కొట్టే అనేది క్యాపిటల్ సిటీ అన్నమాట. మలేషియాలో కూడా మరి కౌలాలంపూర్ అనేటటువంటిది దాని యొక్క క్యాపిటల్. అది లెజిస్లేచర్ అక్కడుంది. పుత్రజయ అనేటటువంటిది అడ్మినిస్ట్రేటివ్ సెంటర్. దాంట్లో జ్యుడిషియరీ అక్కడ ఉంటుందన్నమాట మలేషియాలో. అలా ఒకవేళ మన ఇండియన్ స్టేట్స్‌కి వచ్చి చూస్తే మహారాష్ట్రలో 2 క్యాపిటల్స్ ముంబై, నాగ్‌పూర్. సో, ముంబై, నాగ్‌పూర్ వీటి రెండిట్లోనూ లెజిస్లేచర్ యొక్క సెషన్స్ జరుగుతాయి. హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ కూడా షిమ్లా, ధర్మశాల. అక్కడ మన జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంతకు ముందండి ఫార్మర్ స్టేట్ అన్నాం అందుకే. ఫార్మర్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్‌లో కూడా ఇలా ఉండేవి. సో, అలాంటప్పుడు మన స్టేట్‌కుంటే ఏంటి తప్పు? 3 క్యాపిటల్స్ ఉంటే మనది ఇలా లేదు గదా! స్టేట్ అనేది ఇలాగా దూరం చాలా ఉంది కదా! సో, అందరు ప్రజలకి గవర్నమెంట్ యాక్సెస్‌గా ఉంటుంది కదా! అని చెప్పి దీన్ని తీసుకొచ్చారు. మరి దీంట్లో ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దామా? ఫస్ట్ ఎందుకు తీసుకొచ్చారు ఇంతకీ? ఏ రీజన్స్‌ని బేస్ చేసుకొని, ఏ కన్సిడరేషన్స్‌ని బేస్ చేసుకొని ఇలా 3 క్యాపిటల్స్‌ని ప్రపోజ్ చేశారు? ఇవన్నీ గవర్నమెంట్ స్పీచ్ నుంచి వాటి నుంచి తీసుకున్న పాయింట్సే అండి. గవర్నమెంట్ ప్రకారం డీసెంట్రలైజేషన్ అనేటటువంటిది చాలా కమిటీస్ రికమెండ్ చేసినవి. ఏది 2014 తర్వాత కూడా 2014కి ముందు శ్రీకృష్ణ కమిటీ ఏంటండి అది? శ్రీకృష్ణ కమిటీ ఏంటి ఇంతకీ? 2014కి ముందు శ్రీకృష్ణ కమిటీ రికమెండేషన్స్‌లో కూడా డీసెంట్రలైజేషనే మంత్ర అని చెప్పారు. 2014 తర్వాత కూడా శివరామకృష్ణన్ కమిటీ అవి కూడా డీసెంట్రలైజ్డ్ డెవలప్‌మెంట్ ఉండాలి. హైదరాబాద్‌ని సెంటర్‌గా చేశారు కాబట్టే కదా ఇప్పుడు ప్రాబ్లము. డీసెంట్రలైజ్డ్‌గా ఉండాలి అన్నారు. సో, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్నారు. సరే చూద్దాం. డీసెంట్రలైజేషన్ అనేటటువంటి థీమ్ అని చెప్పారు. మరి మనకి శ్రీబాగ్ ఒడంబడిక హిస్టరీలో చదువుకుంటాం. శ్రీబాగ్ ఒడంబడిక. అప్పుడు కోస్టల్ ఆంధ్ర లీడర్స్, రాయలసీమ లీడర్స్ మధ్య ఒప్పందం అన్నమాట. శ్రీబాగ్ ఒప్పందం అంటారు. సో, 2 సెంటర్స్‌గా ఉండాలి. వాల్తేర్ అనేది విశాఖపట్నం పాత పేరు. సో, వాల్తేరు, అనంతపూర్. సో, ఇక్కడ ఉండాలి. హైకోర్టు, మెట్రోపోలిస్ అనేటటువంటివి ఒకటి కోస్టల్ ఏరియాలోను, ఒకటి రాయలసీమలోను ఉండాలి. ఇలాగా శ్రీబాగ్ ఒడంబడికలోను డిఫరెంట్ డిఫరెంట్ గవర్నమెంట్ యొక్క బాడీస్‌ని డిఫరెంట్ ప్లేసెస్‌లో ఉండాలన్నది అప్పుడు అనుకున్నటువంటిది కూడా. ఆ తర్వాత 2010లో బిఎన్ శ్రీకృష్ణ కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. బిఎన్ శ్రీకృష్ణ కమిటీ కూడా అప్పుడు తెలంగాణ, ఏపీని డివైడ్ చేయాలా ఉమ్మడి రాష్ట్రాన్ని అని చెప్పి వాళ్ళు స్టడీ చేయడానికొచ్చారు. అప్పుడు కూడా రాయలసీమ, నార్త్ కోస్టల్ ఆంధ్ర ఇవి ఎకనామికల్‌గా బ్యాక్వర్డ్‌గా ఉన్నాయి. సో, ఆ కంటెక్స్‌లో
కాన్సంట్రేషన్ ఆఫ్ డెవలప్‌మెంట్ అనేటటువంటిదే అసలు సెపరేట్‌గా మాకు సెపరేట్ స్టేట్ కావాలని అడగడానికి కారణం. అలా కాన్సంట్రేటెడ్‌గా కాదు, డీసెంట్రలైజ్డ్‌గా ఉండాలి అని చెప్పారు. సో, అది గూడా మేము దృష్టిలో పెట్టుకున్నాం. 2014లో శివరామకృష్ణన్ కమిటీ న్యూ క్యాపిటల్‌ని ఐడెంటిఫై చేయండి అని చెప్పి ఎవరు అపాయింట్ చేశారండి? సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది. దేని ప్రకారం? మన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం. ఏపీ రీఆర్గనైజేషన్ చట్టము 2014 ప్రకారం ఏర్పాటు చేసినటువంటి శివరామకృష్ణన్ కమిటీ కూడా ఏం చెప్పింది? డీసెంట్రలైజ్డ్ డెవలప్‌మెంట్ వైపుగా వెళ్ళాలి. ఒక హ్యూజ్ మెగా క్యాపిటల్ అనేటటువంటిది ప్రస్తుతానికి డిజైరబుల్ కాదు అని చెప్పింది. సో, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఇదిగో ఇవన్నీ పాయింట్స్ దృష్టిలో పెట్టుకొనే మేము ఈ చర్య తీసుకుంటున్నాం అంటున్నారు. సో, దానికి సంబంధించి వాళ్ళు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. జీఎన్ రావు కమిటీ ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ అన్నమాట. ఆయన నేతృత్వంలో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ 2019లో రిపోర్ట్ ఇచ్చి 3 క్యాపిటల్స్ ఉండాలి అని చెప్పి రికమెండ్ చేసింది. అంతేనా? గవర్నమెంట్‌కి ఏది కావాలనుకుంటే ఆ కమిటీ అలాగే రికమెండేషన్స్ చేస్తూ ఉంటుంది చాలా వరకు. సరే 3 క్యాపిటల్స్ అనేటటువంటివి రికమెండ్ చేశారన్నమాట. దేనికోసం? బ్యాలెన్స్డ్ గ్రోత్ ఉండాలి. 4 రీజనల్ కమిషనరేట్స్ ఉండాలి అని చెప్పారు. సో, ఆ జీఎన్ రావు కమిటీ రికమెండేషన్ ప్రకారమే విశాఖపట్నం ఏమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు. కర్నూల్ లీగల్ అంటే జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నారు. అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ అని చెప్పడం జరిగిందనమాట. ఆ తర్వాత బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇది ప్రైవేట్‌ది. ఇది మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు కూడా 3 క్యాపిటల్స్ ఉంటే బావుంటుంది అన్నారు. ఆ తర్వాత కూడా వీటిని చాలా క్రిటిసిజం వచ్చింది. ఏది? జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేయగానే చాలా క్రిటిసిజం వచ్చింది. దాంతో ఆగండి మీరు అని చెప్పి ఒక హై పవర్డ్ కమిటీని వేశారు. అది కూడా మరి అది చెప్పింది కదా! ఇంక అంతే పాటించాలి అన్నట్టుగా జీఎన్ రావు కమిటీ కూడా ఈ విధంగానే చెప్పడం జరిగిందనమాట. స్టేట్ గవర్నమెంట్ అనేటటువంటిది అపాయింట్ చేసిన కమిటీ. సెపరేట్ జోనల్ ప్లానింగ్ అనేది ఉండాలి. డెవలప్‌మెంటల్ బోర్డ్స్ అనేటటువంటివి ఉండాలి. రాయలసీమ మరియు నార్త్ కోస్టల్ ఆంధ్రాలకి సెపరేట్ ఫోకస్ ఇవ్వాలి. దాన్ని ప్రయారిటైజ్ చేయాలి. జోనల్ సెపరేట్ ప్లానింగ్ ఉండాలన్నది హై పవర్డ్ కమిటీ చెప్పినటువంటి రికమెండేషన్స్ అన్నమాట. సో, స్టేట్ గవర్నమెంట్ డీసెంట్రలైజేషన్ బిల్ 2000 ఏవైతే తీసుకొచ్చారో దాన్ని ఇదిగో వీళ్ళందరూ చెప్పిన దాని ప్రకారం మేము ఏం చేస్తున్నాము అన్నట్టుగా చెప్పారు. దాంతో పాటు వీటితో పాటు గవర్నమెంట్ చెప్పినటువంటిది ఏంటండి? ఒకటి డీసెంట్రలైజేషన్. అఫీషియల్‌గా గవర్నమెంట్ చెప్పిందేంటి? ఒకటి డీసెంట్రలైజేషన్. 2 ఒక మెగా క్యాపిటల్ సిటీని డెవలప్ చేయడం అనేటటువంటిది ఫైనాన్షియల్‌గా వైయబుల్ కాదు. ప్లస్ అమరావతి ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ కృష్ణా నది ఇవన్నీ ఉండడము, అక్కడ కన్‌స్ట్రక్షన్ ఏది చేపట్టాలన్నా సరే వ్యయంతో కూడుకున్నది. ఎక్స్‌పెండిచర్ ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ వైజాగ్‌లో కొంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దాన్ని వాడుకుంటూ ఇలా చేయొచ్చు. సో, అటు ఎక్స్‌పెండిచర్ తగ్గుతుంది. ప్రజల మీద బర్డెన్. ఇటు డీసెంట్రలైజేషన్ పెరుగుతుంది. ఇవి రెండేనా గవర్నమెంట్ అఫీషియల్‌గా మనకు చెప్పిన పాయింట్స్? అవునా కాదా? గవర్నమెంట్ అఫీషియల్‌గా మనకు చెప్పిన పాయింట్స్ ఇవి రెండే. రైట్? సో, దాంతో తీసుకొచ్చింది. కానీ ఛాలెంజెస్ ఏంటి? ఛాలెంజెస్ వచ్చేటప్పటికి డిస్టెన్స్. 3 క్యాపిటల్ సిటీస్‌కి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేటువంటిది హ్యూజ్‌గా ఉంది. విశాఖపట్నం వీటన్నిటికి సంబంధించి డిస్టెన్స్ ఉండడం. సో, దానివల్ల టైమ్ ఆఫ్ ట్రావెలింగ్ లాజిస్టిక్స్ అనేటటువంటిది కష్టం. ఎందుకని? ఇప్పుడు లెజిస్లేచర్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ప్రతిసారి ఆ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన అఫీషియల్స్ అందరూ ఫ్రీక్వెంట్‌గా ట్రావెల్ చేస్తూ ఉండాలి. మినిస్టర్స్‌కి వాళ్ళకి ఏదన్నా రాసివ్వాలి గదా! వెనకాలుండి సెక్రటరీస్ వీళ్ళు. సో, ట్రావెల్ కాస్ట్ ఇదంతా పెరుగుతుంది. టైమ్ అంతా గూడా ఎఫిషియన్సీ ఉండదు అని చెప్తారు. సో, ఇది మనకి తెలుస్తూ ఉంటుందండి. ఒక ఆఫీసు ఒక ఏదైనా ఇన్‌స్టిట్యూషన్ 3 ప్లేసుల్లో ఉంది అంటే కోఆర్డినేషన్ ఇష్యూస్ కొద్దిగా వస్తూ ఉంటాయి. సో, అట్లా మనకి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ప్లస్ కోర్ట్ కూడా. మనకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏమో విశాఖపట్నం ఉంది. కోర్ట్ ఏమో కర్నూలులో ఉంది. దీని ప్లాన్ ప్రకారం. చాలా సార్లు కేసులన్నీ గవర్నమెంట్ మీదే ఉంటాయి కదా! గవర్నమెంట్‌కి అగెయిన్స్ట్‌గా చాలా కేసులు నడుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ప్రతిసారి వీళ్ళు రావాల్సి ఉంటుంది. ఎవరు? సెక్రటరీస్. ఆ సెక్రటరీస్ రావాలన్నా ఇదంతా కూడా కాస్ట్‌తో కూడుకున్నది. ప్లస్ టైమ్‌తో కూడుకున్నదన్నది ఒక ప్రాబ్లమ్. రెండోది ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ మధ్య కోఆర్డినేషన్ డిస్టెన్స్ వల్ల కొంతమవుతుంది. ఫార్మర్స్ అమరావతిలో అపోజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టున్నారు. అమరావతి క్యాపిటల్ సిటీ అన్నారు. 5 ఇయర్స్‌లో చాలా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టున్నారు. రైట్? ఈ పాలిసీ సెంటిమెంట్స్, బిజినెస్ సెంటిమెంట్స్ ఇవన్నీ హర్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. చాలా మంది అమరావతి అని చెప్పి రియల్ ఎస్టేట్ సెక్టర్ బాగా బూమ్ అయింది. సడెన్‌గా దీంతో పడిపోయింది. సో, అంటే చాలా ఇన్వెస్ట్‌మెంట్. నిన్న గూడా ఏదో ఒక వీడియో వచ్చిందండి. అసలు అమరావతి 5 సంవత్సరాల్లో ఏమైపోయింది అన్న ఒక వీడియో. సో, అది కూడా ఒకసారి చూడండి.
రైట్? ఇవన్నీ ఛాలెంజెస్‌గా ఉన్నాయి. మరి ఎలా ఎదుర్కొంటాము? అదంతా ఇంప్లిమెంటేషన్‌లోనే ఉంది. ఎంత ఇంప్లిమెంటేషన్ బెటర్‌గా ఉంటుందన్నదే దీనంతటికి సొల్యూషన్. నెక్స్ట్, నెక్స్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి ఏపీ గవర్నమెంట్ అన్నది అమూల్, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అమూల్‌తో ఎంఓయూ చేసుకోవడం జరిగింది. దేనికి సంబంధించి? విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోఆపరేటివ్స్ అమూల్ అనేది ఒక కోఆపరేటివ్ మూవ్‌మెంటేనా? వర్గీస్ కురియన్ తెలిసుంటుంది మీకు. వర్గీస్ కురియన్. సో వీళ్ళు తీసుకొని వచ్చినటువంటి మిల్క్ రెవల్యూషన్, రైట్? మిల్క్ రెవల్యూషన్ అంటాం. దాన్నే ఆపరేషన్ ఫ్లడ్. కోడ్ నేమ్ ఏంటి? ఇవన్నీ మీకు గుర్తుండాలి. రైట్? సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు బాగా చదువుతారు. ఆపరేషన్ ఫ్లడ్ అంటాము. మిల్క్ రెవల్యూషన్ అనేది దీని ద్వారా రావడం జరిగింది. అమూల్ అనేటటువంటిది ఫస్ట్ మేజర్. చాలా ఉన్నాయండి. దీనికి ముందు కోఆపరేటివ్స్ చాలా ఉండేవి. కానీ ఇది ఒక సక్సెస్ఫుల్ మోడల్‌గా తయారవ్వడం జరిగింది. సో దాంతో ఒక ఎంఓయూ చేసుకొని మన ఎస్‌హెచ్‌జీస్‌ని ట్రైన్ చేసుకుంటూ ఏ విధంగా ఆపర్చునిటీస్ కోఆపరేటివ్స్ ద్వారా పొందాలి అన్న దాని కోసం ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. అమూల్ అనేటటువంటిది ఏం చేస్తుంది ఇంతకి ఇప్పుడు? ఈ కోఆపరేటివ్ యూనియన్ అనేటటువంటిది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీళ్ళకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ యాక్సెస్ కానీ వీటన్నిటిని ప్రొవైడ్ చేయడము, మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం, వీటి ద్వారా విమెన్ కి సెల్ఫ్ రిలయన్స్ మరియు ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాయి. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని ఫార్మర్స్ ని ఏ విధంగా సపోర్ట్ చేస్తాయి? వాళ్ళకి బెటర్ ప్రైసెస్ అనేవి రావడం, బెటర్ గా వాళ్ళకి ప్రైసెస్ అనేది వచ్చే విధంగా చేయడం కోసం ఈ ఎంఓయూని సైన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో చూడాలి 4 crore లీటర్స్ మిల్క్ మనం ప్రొడ్యూస్ చేస్తాం. రైట్? మిల్క్ ప్రొడక్షన్ లో 4th ప్లేస్ లో ఉన్నాం మనము. 24% మాత్రమే ఆర్గనైజ్డ్ సెక్టార్ లో జరుగుతుంది. ఈ 4 కోట్ల లీటర్స్ లో, రైట్? 4 కోట్ల లీటర్స్ ఏదైతే ఉందో వీటిలో 24% ఆర్గనైజ్డ్, అంటే ఒక డైరీ ఫామ్ దాని కింద. మిగిలిందంతా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. 2-3 బర్రెలు ఉంటాయి ఇంట్లో. సో వాళ్ళు పాలను పట్టుకొస్తుంటారు ఇలాగా. సో వాళ్ళకి బెటర్ ప్రైసెస్ రావడం కోసం అమూల్ కోఆపరేటివ్ వీటిని తీసుకొని రావడం. స్టేట్ గవర్నమెంట్స్ అనేటటువంటివి వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, వీళ్ళందరికీ మనీ ఇవ్వడము. వాటి ద్వారా వాళ్ళు పశువుల్ని కొనుక్కొని వీటిని మెయింటైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్ అనేటటువంటివి ఈ అనంతపూర్, చిత్తూరు, విశాఖపట్నం వీటన్నిటిని కనెక్ట్ చేస్తూ మార్కెటింగ్ చేసుకోవడము. ఎస్, మిల్క్ చిల్లింగ్ సెంటర్స్ వీటన్నిటిని సెటప్ చేసుకోవడము. ఆల్రెడీ కొన్ని ఉన్నాయండి. విజయ డైరీ ఇవన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళు చెప్తుంది ఇవన్నీ ఏంటి? డైరీస్ ఏంటి ఇవి? ఆల్రెడీ డైరీస్ అన్ని ఏంటి? ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యూనియన్స్ అవి ప్రొక్యూర్ చేసుకుంటాయి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? చిన్న చిన్న అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ నుంచి ప్రొక్యూర్ చేసుకునేలాగా అమూల్ అనేటటువంటి సక్సెస్ఫుల్ మోడల్ కాబట్టి దాంతో మన వాళ్ళు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేయాలి కదా. ప్రొక్యూర్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అమ్మలేరు. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేయాలి. వాళ్ళకి కావాల్సిన మార్కెటింగ్ చైన్ ని సెటప్ చేయాలి. ఇవన్నీ సెటప్ చేసేందుకు మరి అమూల్‌తో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ అనేది రెన్యూబుల్ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్ పాలిసీ, ఆర్ఈఈపీ అంటారు. రెన్యూబుల్ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్ పాలిసీ 2020. సో దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్. రైట్? సో రెన్యూబుల్ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్ పాలిసీ అంటే ఏంటి ఇంతకి? మనం రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఎంతో కెపాసిటీ ఉంది. సో దాన్ని మనం యూజ్ చేసుకున్నాక సేల్ చేసుకుంటాము. అదర్ స్టేట్స్ కి కూడా సేల్ చేసుకునేలాగా మరి ఈ పాలసీని తీసుకొని వచ్చారు. నెక్స్ట్ 5 ఇయర్స్ లో 2020, 2025 ఆంధ్రప్రదేశ్ రెన్యూబుల్ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్ పాలిసీ అంటున్నాం. దీని యొక్క ఎయిమ్ ఏంటి? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ని రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్ లో ఎంకరేజ్ చేసి వాటి ద్వారా గవర్నమెంట్ కి అడిషనల్ ఇన్కమ్ వస్తుంది. వాటిని పవర్ ని సేల్ చేసినప్పుడు వాటి మీద జిఎస్టీ ఉంటుంది. సో దాని ద్వారా అడిషనల్ ఇన్కమ్ వస్తుంది. నోడల్ ఏజెన్సీ దీనికి సంబంధించి న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇంపార్టెంట్ అండి. న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే దాన్ని తీసుకొని రావడము ఈ పాలసీ కింద జరిగింది. ఇది రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్స్ పొటెన్షియల్స్ వాటిని గమనించుకొని డెవలపర్స్ కి ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ నేను కర్నూలులో ఈ ప్లేస్ లో ఒక సోలార్ పవర్ ప్లాంట్, సోలారే అక్కర్లేదండి, రెన్యూబుల్ అంటే ఏదైనా అవ్వచ్చు, బయో అవ్వచ్చు, విండ్ అవ్వచ్చు, సోలార్ అవ్వచ్చు, ఓషన్ థర్మల్ అవ్వచ్చు, ఇవన్నీ. సో వాటి యొక్క పొటెన్షియల్ ని గమనించి వీళ్ళకి ఈ ప్లేస్ లో ఈ ఎనర్జీ అలకేట్ చేస్తున్నాం. ఇలా అలకేట్ చేస్తుంది. దాంతో పాటు ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్స్ ని సెటప్ చేసి వాటికి సపరేట్ గా హై ప్రయారిటీ ఇవ్వడము. నెక్స్ట్ ఇంకా చూడండి దీని యొక్క ఫీచర్స్ ఏంటి? దీంట్లో సోలార్ విండ్ హైబ్రిడ్,
వీటన్నిటితో ఓవరాల్‌గా 120 గిగావాట్స్ వరకు రెన్యూబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడము, దానికి సంబంధించి ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. అంటే ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్ ఉందండి. దానికి పీవీ కావాలా? ఫోటో వోల్టాయిక్ సెల్స్ కావాలా? వాటిని ఎక్కడి నుంచో కొనుక్కోకుండా, ఎక్కడెక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకోవడం చైనా నుంచో, యూఎస్ఏ నుంచో కాకుండా, వాటిని ఆ ఎక్విప్‌మెంట్‌ని మ్యానుఫ్యాక్చర్ చేసే సెంటర్స్ కూడా డెవలప్ అవ్వడం. 2 ఒకటేసారి. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్ అవుద్ది. 2 ఎలక్ట్రిసిటీ, ఎనర్జీ సెక్టార్ డెవలప్ అవుద్ది. సో, ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా అన్నమాట. నెక్స్ట్ పవర్ జనరేట్ చేసేవి మిగిలిన స్టేట్స్‌కి అమ్ముకోవడము. పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఖచ్చితంగా ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన పవర్ అంతా కొనుక్కోవాలి. అలాంటి రూల్స్ ఏమీ లేవు. దీంట్లో అవర్లీ, ఇంట్రాడే ఇలాగా దానికి సంబంధించి పవర్ అనేది సేల్ చేసుకునేలాగా అగ్రీమెంట్స్ చేసుకోవచ్చు. రైట్? ఇవన్నీ కూడా అగ్రీమెంట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి ఇంతకీ? ఈ విధమైనటువంటి పాలసీ వల్ల ఏం బెనిఫిట్స్? ఇండస్ట్రీస్ ప్రమోట్ అవుతాయి. అవునా? మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి. దాంతో పాటు రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. ఎకానమీకి ఎకానమీలో ఎంప్లాయ్‌మెంట్‌ని క్రియేట్ చేస్తుంది. ఎలక్ట్రిసిటీ డ్యూటీస్‌కి వీటన్నిటిని ఎగ్జంప్షన్స్ ఇవ్వడం వల్ల ఓవరాల్‌గా స్టేట్‌ని ఇండస్ట్రియలైజ్ చేయొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్‌ని పెంచొచ్చు. ఈ విధమైనటువంటి బెనిఫిట్స్ మనకి రెన్యూబుల్ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్ పాలిసీ 2020 ప్రొవైడ్ చేస్తుంది. ఇది క్లియరా అండి? సో, ఇవి ఇవాల్టి మన 8 టాపిక్స్. రేపు ఇంకొక 7-8 టాపిక్స్ ఇలాగ డిస్కస్ చేసుకుందాం. ఇవి మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్‌కి రెండిటికి యూజ్ అవుతున్నాయి అనుకుంటున్నాను. ఇంకా దీనికి సంబంధించి ఏదైనా బెటర్‌గా చేయాలి అనుకుంటే కంపల్సరీగా మీ ఫీడ్‌బ్యాక్ షేర్ చేయండి. దాన్ని బేస్ చేసుకొని మనం ఇంకా ఇంప్రూవైజ్ చేసుకుందాము. రైట్. వై గవర్నమెంట్ క్యాన్సెల్డ్ పీపీఎస్ చూద్దామండి. రేపు చూద్దాం. ఇంకా మనకి 5 డేస్ ఉన్నాయి క్లాసెస్ అన్నీ. వాటిలో చూద్దాం. శాండ్ పాలిసీ అన్నీ అండి. మనకి ఓవరాల్‌గా ఒక 40-50 టాపిక్స్ కవర్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నాను. అటు ప్రిలిమ్స్, ఇటు మెయిన్స్ రెండిటికి. రైట్? అవన్నీ కవర్ చేద్దాం. ఇంపార్టెంట్ ఏరియాస్ 1 ½ ఇయర్, 1 ఇయర్ కాదు. లాస్ట్ 1 ½ ఇయర్‌లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూస్ అన్నీ కవర్ చేద్దాం. బేసిక్, మేజర్ అన్ని. చిన్న చిన్నవి కాదు. ఎవరు అపాయింట్ అయ్యారు, ఇట్లాంటివి కాకుండా మేజర్ ఇష్యూస్. ఇవాళ మనం చూసినవన్నీ ఒక ఫ్యాక్చువల్ పాయింట్ కాదు. ఇష్యూస్ ఇవన్నీ కదా! దాని వెనకాల డిస్కషన్ ఉంది. దాని వెనకాల మెయిన్స్ క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంది. ప్రిలిమ్స్ క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంది. ఈ విధంగా మనం అప్రోచ్ అనేది ఉంటుందండి కరెంట్ అఫైర్స్. సింపుల్‌గా ఈ బిట్ ఇది అట్లా కాకుండా కాన్సెప్చువల్‌గా ఉంటాయి. మన క్లాసెస్ ఇన్ జనరల్‌గా కూడా మీరు గమనిస్తే కొద్దిగా కాన్సెప్ట్స్‌కి ఎక్కువ ఫోకస్ ఉంటుందన్నమాట. మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా అలానే ఉండబోతున్నాయి. మరి కంపల్సరీగా మన సెషన్‌కి సంబంధించిన ఫీడ్‌బ్యాక్‌ని షేర్ చేయండి. దాన్ని బేస్ చేసుకొని ఇంకా నెక్స్ట్ డేకి ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్దాం. రైట్? సో, ఇవి మరి దీనికి సంబంధించినటువంటివి. మరి కరెంట్ అఫైర్స్ ఒకసారి టకటక క్విక్‌గా రివిజన్ చేపిచ్చేస్తాను. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ గుర్తుండవు. చదివినట్టే ఉంటుంది, మర్చిపోతాం. నేను ఎన్నో కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చెప్తాను గదా! డైలీ కరెంట్ అఫైర్స్ చెప్తాను. నేను మర్చిపోతూ ఉంటాను. కొన్ని రోజులకి నాకు గుర్తుండదు. ఆహ్, అని అనిపిస్తూ ఉంటుంది. మర్చిపోతామనమాట. సో, ఎన్ని సార్లు మీరు కరెంట్ అఫైర్స్‌ని రివిజన్ చేస్తూ ఉంటే అంత బాగా మీకు గుర్తుంటుంది. రైట్. ఫస్ట్ చూడాలి. వైఎస్ఆర్ జలకళ అనేటటువంటి స్కీమ్. సో, ఆ స్కీమ్ ఏంటి? రైట్? దాంట్లో ఫార్మర్స్‌కి బోర్‌వెల్స్‌ని త్రవ్వించేటటువంటిది. సో, 4,00,000 సుమారుగా 4,00,000 ఫార్మర్స్ ఓవరాల్‌గా ఏపీలో ఉన్న ఫార్మర్స్‌కి హెల్ప్ చేయడం కోసం ఫ్రీ మోటార్స్‌ని ప్రొవైడ్ చేస్తారు. బోర్‌వెల్స్ కూడా తవ్విస్తారనమాట. సో, తవ్విచ్చి వాటిని సోషల్ ఆడిట్ ద్వారా ఎవరెవరికి ఇస్తున్నారు, ఎవరెవరికి అలొకేట్ చేస్తున్నారు అవంతా చూస్తారు. దాని యొక్క పాజిటివ్స్ ఏంటి? ఎన్విరాన్మెంటల్లీ దాని ద్వారా కొన్ని నెగెటివ్స్ ఉన్నాయి. అవి ఏంటి అన్నది చూసుకుంటాము. గ్రౌండ్ వాటర్‌కి సంబంధించి ఇది డిప్లీషన్ ఎక్కువగా కాస్ట్ చేస్తుంది. అందుకని వే ఫార్వర్డ్ అంటాం దీన్ని. వే ఫార్వర్డ్. సో, ఆ వే ఫార్వర్డ్ ఏంటి అన్నది మనము చాలా ఇంపార్టెంట్. బాగా చదివి పెట్టుకోవాలి. ఆ వే ఫార్వర్డ్ ఏంటి అన్నది చూసుకుంటాము. నెక్స్ట్ వైఎస్ఆర్ ఆసరా. దీని కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి ఏవైతే వాళ్ళ లోన్స్ తీసుకున్నారో వాటిని రీఎంబర్స్ చేయడం దీనిలో ఉన్న ఆబ్జెక్టివ్స్. అవి కాకుండా చాలా స్కీమ్స్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్, అమ్మ ఒడి స్కీమ్ ఇవన్నీ కూడా విమెన్ ఎంపవర్‌మెంట్‌కి ఉన్న స్కీమ్స్ అని రాసుకుంటారు. 10 స్కీమ్స్ ఏమో ఉన్నాయి గదా! ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు మీరు సర్వే చదివితే. వైఎస్ఆర్ ఫ్రీ అగ్రికల్చర్ పవర్ అన్నారు. సో, ఆ వైఎస్ఆర్ ఫ్రీ అగ్రికల్చర్ పవర్ అంటే ఏంటి? దాన్ని నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్‌గా ఏంటి? దానివల్ల ఉపయోగాలేంటి? దాని ఫీచర్స్ ఏంటి? ఉదయ్ స్కీమ్ ఏంటి? అవి తెలుసుకుంటారు. న్యూట్రిషనల్ స్కీమ్స్‌కొచ్చేప్పటికి 2. ప్లెయిన్ ఏరియాస్‌కేమో సంపూర్ణ పోషణ, హిల్లీ ఏరియాస్‌కేమో సంపూర్ణ పోషణ ప్లస్. సో, దీనివల్ల ఓవరాల్‌గా హెల్త్ అండ్ న్యూట్రిషన్ లెవెల్స్ డెవలప్ అవుతాయి. దానికి సంబంధించిన ఫీచర్స్. అలాగే జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ కంపెనీ పంటల బీమా వైఎస్ఆర్
ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ అనేది తీసుకొనొచ్చారు. దాని కింద ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి, ఏంటి అన్నది ఇక్కడ చెప్పారు. దాని మీదేంటి అదంతా. నెక్స్ట్ 3 స్టేట్ క్యాపిటల్స్. ఎందుకని డీసెంట్రలైజేషన్, ఖర్చు 2 అన్నారు. సీఆర్‌డీఏని రిపీల్ చేయడం జరిగింది. గవర్నర్ దానికి ఆల్రెడీ ఆమోదం తెలిపారు. కోర్ట్‌లో కేసుంది. అది తెలుసు కదండీ! కోర్ట్‌లో అయితే కేసుంది. నెక్స్ట్ 3 క్యాపిటల్స్ ఏంటి? అసలు ఆ కాన్సెప్ట్ ఎలా ఎవాల్వ్ అయింది? ఎక్కడెక్కడ ఉంది ఆల్రెడీ ఇలాంటి కాన్సెప్ట్ ఆల్రెడీ? ఎందుకు రీజన్స్ ఏంటి? డిఫరెంట్ కమిటీస్ శ్రీబాగ్ కమిటీ గానివ్వండి, బిఎన్ శ్రీకృష్ణ కమిటీ, శ్రీవరామకృష్ణన్ కమిటీ, జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కానీ, హై పవర్డ్ కమిటీ కానీ వీళ్ళందరూ ఏం చెప్పారు దీనికి సంబంధించి? మరి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే పాసిబుల్ ఛాలెంజెస్ ఏమేమి ఉంటాయని చూసాం. ఏపీ గవర్నమెంట్ అమూల్ కోఆపరేటివ్‌తో ఎందుకు సైన్ చేసుకుంది ఎంఓయూ? దానివల్ల ఏమి ఇంపాక్ట్ ఉండబోతుందో చూసాం. రెన్యూబుల్ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్ పాలిసీ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. దీనికి సంబంధించి మెయిన్స్ క్వెషన్ ఇలానే అడగొచ్చు. రెన్యూబుల్ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్ పాలిసీ యొక్క సేలియంట్ ఫీచర్స్ రాయండి. దానివల్ల వచ్చే ఉపయోగాలేంటి అని అడగొచ్చు. రైట్? ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్, 2 ఎనర్జీ. ఈ 2 డబుల్ అడ్వాంటేజెస్ దీనివల్ల. సో, ఈ ఫీచర్స్ ఏంటి? దాని బెనిఫిట్స్ ఏంటి? ఇవి చూసుకుంటారు. ఇవి మన 8 కాన్సెప్ట్ ఇవాల్టికి సంబంధించి. మళ్ళీ రేపు 5:30కి ఇలాంటి కాన్సెప్ట్స్‌తో మళ్ళీ కలుద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్ యూ వెరీ మచ్. బై. థాంక్ యూ.